మహాభారతం తత్వార్థం మనం చేస్తున్నాం. అష్టావక్రుడు బందీని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఉక్తే వాక్యే చోత్తరం మే బ్రవీహి వాక్యస్య చ అప్యుత్తరం తే బ్రవీమి. ఉక్తే వాక్యే చ ఉత్తరం మే బ్రవీహి. బ్రవీహి అంటే చెప్పు, ఉత్తరం మే బ్రవీహి. ఉత్తరం అంటే ఉత్తరం. ఉత్ అంటే నిరంతర ప్రవర్తన, ప్రాప్తి, ఎరుక అని చెప్పుకున్నాం. ఉక్తే వాక్యే తమాషాగా రెండు కూడా వచ్చే పరిభాషనే ధాతు. ఉక్తే వాక్యే అంటే పరిభాషణ చేసిన దాని యొక్క పరిభాషణ అని మామూలు అర్థం వస్తుంది. అంటే ధాతువుతో చెప్పుకుంటే మామూలుగా ఎట్లా అర్థమవుతుంది, నేను ఏమి భావాన్ని వ్యక్తం చేస్తున్నాను దాని యొక్క పరిభాషణ. ఈ పరిభాషణ అని చెప్పడంలో వాక్యం ఎట్లా ఉందంటే, ఇదివరకు మామూలుగా చెప్పుకుంటున్నటువంటి ఉపమానమే. మీరందరూ కూర్చున్నారు. ఇప్పుడు కూర్చున్నారంటే ఏం చేస్తున్నారు? లోపల చైతన్యాన్ని నిలుపుకుంటున్నాం. ఇది జరుగుతోంది. ఇప్పుడు ఉక్తమేమి, వాక్యమేమి? ఉక్తము అంటే లోపల పరిభాషణ, వాక్యం అంటే బయటికి పరిభాషణ. లోపల మనం ఏమని కూర్చుంటున్నాము అంటే, కూర్చుంటున్నాను అని భాష ఉండొచ్చు, కానీ చైతన్యాన్ని నిలుపుకోవాలి. నిలుపుకుంటూనే ఉన్నాడు. అది లేకపోతే కింద పడిపోతుంది, దేహం పడిపోతుంది. కనుక ఇప్పుడు వ్యక్తం అవటం ఏం వ్యక్తం అవుతుంది? తన చైతన్యాన్ని నిలుపుకోవటమే వ్యక్తం అవుతుంది. అది పరిభాషణగా ఎట్లా వస్తోంది అన్నా. పరిభాషణ అంటే బయటిగా ఎట్లా వస్తుంది అంటే, గబుక్కన మనం కూర్చోటంగా వస్తుంది అన్నాం అనుకోండి, మళ్ళీ తప్పు కదా. లోపల ఎటువంటి యద్భావ తద్భవతి అని, లోపల ఏ భావం ఉంటే అదే అవుతాడు. లోపల కూర్చోవటం కాకుండా తన ఉనికి నిలుపుట అనేది సదా జరుగుతోంది. కూర్చున్నా, నిలబడినా, పరిగెత్తున్నా, నడుస్తున్నా, ఓ అన్నా, దగ్గినా, తుమ్మినా, ఏమైనా తనకు తన చైతన్యమే వ్యక్తమవుతుంది. చైతన్యాన్ని బయటికిస్తున్నాడు. చైతన్యాన్ని బయటికిస్తూ మళ్ళీ దాన్ని బయట ఒక చేష్ట రూపంలో మాట్లాడుతున్నాడు. అదైతే చైతన్యం తనకు ఉనికి స్వరూపమే. చైతన్యం ఉనికి స్వరూపమే కానీ చేష్ట స్వరూపం కాదు. ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం అంటే ఉనికిగా నిలుపుకోవటం అర్థం. అక్కడ మనం చెప్పుకున్నట్టుగా కారణం లేదు, కార్యం లేదు, ఫలం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. కనుక అది ఉనికి స్వరూపమే. ఉనికికి చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి లక్షణములు అంటే సచ్చిదానంద లక్షణములు అవన్నీ తనకు ఒక రూపంలో, స్మృతి రూపంలో ఉన్నాయని చెప్పుకున్నాం. కనుక అవంతా కూడా ఉనికి స్వరూపమే. అర్థమైందా? ఈ ఉనికి స్వరూపానికి చేష్ట స్వరూపం అనేది లేదు. మనం ఎట్లా ఉంటున్నాం? ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం అనే స్మృతిని నిలుపుకోవటం అనమాట. ఆ స్మృతిని నిలుపుకుంటూ దాన్ని ఏమంటున్నాం? బయటికి కూర్చున్నాను అనే వ్యవహారం చేస్తున్నాం. ఇది తప్పు. ఎందుకంటే ఈ కూర్చున్నాను అనేదేమో కాసేపు ఉంటుంది, బయటకు కూడా ఏం వ్యక్తం అవుతోంది? తన చైతన్యమే తాను నిలుపుకున్నాడు, తన స్మృతిని నిలుపుకున్నాడు అనేదే వ్యక్తం అవుతోంది. బయట పరిభాషలో కూడా అదే అర్థమవుతుందండి. భేదం లేదు. ఆ భేదం లేకుండా ఎట్లా ఉంటుందో అది ఉత్తరం అంటే నిరంతర ప్రవర్తన, ప్రాప్తి. దాన్ని బ్రవీహి వ్యక్తాయాం వాచి, అది చెప్పు, అది వ్యక్తం చేయి అని అంటున్నాడు.
మామూలుగా వెళ్ళే ఉంటారు, నేనేం ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పు అన్నట్టుగా అర్థం చెప్పాడు. ఈయన ప్రశ్న ఏం వేయటంలే. అర్థమవుతుంది కదా. అంటే ప్రతి ప్రవర్తనలో మనకు విషయాత్మకంగా ఏమీ జరగటం లేదు. అర్థమవుతుందా? జరిగినటువంటి రికార్డ్ ఏది? రికార్డ్ అంటే గుర్తింపు ఏది లేదు. గుర్తింపుగా లోపల ఏదో బయట కూడా అది. యద్భావ తద్భవతి, అదే అవుతున్నాడు. అవునా? అది నిరంతరము అన్న విషయాన్ని నువ్వు చెప్పు. అట్లాగే నేను కూడా ఏం చేస్తాను, వాక్యస్య అవి ఉత్తరం తే బ్రవి. వాక్యం యొక్క ఉత్తరం చెప్తా. అంటే ఏది వ్యక్తం అవుతుందో దాన్ని నిరంతర ప్రవర్తనగా చెప్తా. అర్థమవుతుందా? ఏది వ్యక్తమవుతుందో దాన్ని నిరంతర ప్రవర్తనగా చెప్పు అంటున్నాడు. నేను కూడా ఏది వ్యక్తమవుతుందో దాన్ని నిరంతర ప్రవర్తనగా చెప్తా అని వీళ్ళు మొదలుపెట్టి, దీనిలో వీళ్ళు చెప్పడంలోనే బంది మొదట్లో ఏం చెప్తాడు, ఏకహ అనే పదంతో మొదలు పెడతాడు. ఏకహ అంటే ఒకటి అన్నాం అనుకోండి, అది ఇక్కడ ముక్తం అని చెప్పినటువంటిది కాదు, వాక్యం అని చెప్పినటువంటిది కాదు, ఉత్తరమ శబ్దం కాదు. అది భ్రూని వ్యక్తాయాం వాచి, వ్యక్తం చేయగలిగినటువంటిది కూడా కాదు. ఒకటి అన్నాం అనుకోండి, ఏం చెప్తాం? ఒకటి అంటే మీకు ఏమర్థమైంది? బయట అర్థమవుతుంది. అంటే అర్థం అవటంటే ఒకటి అనే పదాన్ని, దానికి ఒకటి అర్థం చెప్పుకున్నాను అనుకోండి వ్యావహారికంగా, దాన్ని ఏమని తీసుకుంటావు? అర్థమవుతుందా లేదా? ఒకటి అనే పదం, ఒక పదము ఒకటి అన్నాం అనుకోండి, దాన్ని మన అవగాహన తీసుకోవటానికి, అభౌతికంగా తీసుకుని స్మృతితో సమర్థించుకోవటానికి ఏ రూపంలో తీసుకుంటాం మనం? దాన్ని గ్రహింపుగా తీసుకోవాలంటే ఏ రూపంలో తీసుకుంటాం? ఏం తీసుకున్నప్పటికీ ఒకటి అంటే ఇది ఒక కాగితం. ఒకటి అనేది అక్కడే ఆగిపోయింది. కాగితం అన్నా అక్కడే ఆగిపోయింది. నా గ్రహింపు ఎట్లా ఉంది? అక్కడ ఆగిపోయే గ్రహింపుగా ఉంది, కానీ నేను నా రూపంలో తీసుకునే గ్రహింపుగా లేదు. అర్థమైంది? ఇప్పుడు అటువంటి పదమును విశ్లేషణ చేసి కొన్ని ఉపమానములతో చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎట్లా వ్యక్తం చేస్తున్నానో అట్లాగే నువ్వు తీసుకో అని అంటున్నాడు. నేను ఎట్లా వ్యక్తం చేస్తున్నానో అట్లాగే తీసుకోమంటున్నాడు. ఈయన ఏకహ వేస్తే తర్వాత అష్టావకుడేమో ద్వౌ అని చెప్తున్నాడు. ద్వౌ అంటే రెండు. ఇదిగో రెండు అంటే దీన్ని నేను స్మృతిలోకి ఎట్లా తీసుకున్నాను? ఉనికి రూపంలో ఎట్లా తీసుకోను? ఉనికికి చైతన్యవంతం రూపం చేసుకోవటంలో ఎట్లా తీసుకోను? దీన్ని ఉనికి ప్రకాశంగా ఎట్లా తీసుకోను? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు కూర్చున్నాను అంటేనే కూర్చున్నాను అనేది నేను ఉనికి రూపంలో తీసుకోలేను. మీరందరూ కూర్చుని ఇప్పుడు వ్యవహారికంగా కూర్చున్నాను అనుకుంటున్నప్పటికీ మీరు ఎట్లా తీసుకుంటున్నారంటే చైతన్యమును నిలుపుకోవటం అనే రూపంలోనే తీసుకుంటున్నారు మీరు. అది మనకెట్లా తెలుస్తుంది? మన భాషలో ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు వసతిగా కూర్చుని చైతన్యము స్మృతిని నిలుపుకున్నారు. కాసేపు అయితే మనకు దేహంలో ఎట్లా ఉంటుందంటే అటే కూర్చున్నందువల్ల రక్త ప్రసరణ కొంచెం ఆగినట్టుగా ఉంటుంది. వెంటనే మనం ఏం చేసాం? అట్లా మార్చుకున్నాం. ఇది మార్చుకున్నామని మనం అంటున్నాం, కానీ ఇది కాదు మనం మార్చుకున్నది. దేహంలో తన ఉనికి స్మృతిని నిలుపుకోవటానికి అడ్డం వచ్చినటువంటి ఆ తేడాన్ని సర్దుకున్నాం. అర్థమవుతుందా? నొప్పి అన్నాం అనుకోండి, అంటే ఏమన్నాము? నొప్పి ఏమిటంటే అక్కడ నొప్పి కాదు, అక్కడ ఏదో మార్పు వస్తే ఆ వచ్చిన మార్పు నాకెట్లా తెలుస్తుంది? నా స్మృతికి భంగపాటుగా తెలుస్తుంది. కనుక ఆ భంగపాటుకి ఏం చేయాలనో ఆ చికిత్స చేస్తున్నాను. నేను భంగపాటుకి చికిత్స చేస్తున్నానా, దేహానికి చికిత్స చేస్తున్నానా అన్న మాటకు వస్తే,
ఈ చికిత్స అనే పదానికి చకతృప్తో ధాతు. ఇంకా కిత జ్ఞానే ధాతు. చికిత్స అంటే జ్ఞానం. అంటే ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతే దాన్ని ఎట్లా విశ్లేషణ చేస్తాడంటే భౌతికమునకు భౌతికం వల్ల ఏం తేడా వచ్చిందో విశ్లేషణ చేసి భౌతికానికి ఏం మట్టు పెట్టాలో అది చేస్తున్నాడు. అర్థమైందా? కుర్చీ విరిగింది అనుకోండి, ఏం చేస్తాడు? విరిగితే దానికి వెల్డింగ్ చేస్తాడు. కుర్చీకి దానికి వెల్డింగ్ చేసినంత మాత్రం చేత అప్పుడు ఏమవుతుంది? అది కుర్చీ అనే రూపం తీసుకుంటుంది. అప్పుడు మన వాడకానికి పనికొస్తుంది. మన వాడకానికి వెల్డింగ్ చేశాడా, కుర్చీకి వెల్డింగ్ చేశాడా? మన వాడకం అంటే అర్థమవుతే మన వాడుట అన్న అంశానికి వెల్డింగ్ చేశాడా, కుర్చీకి వెల్డింగ్ చేశాడా? కుర్చీకి వెల్డింగ్ చేశాడు. కుర్చీకి వెల్డింగ్ చేయటమే మనకేమైంది? వాడుక సరిపోయింది. అదేమో దీనికి ఏంటది భౌతికంగా చేసింది. మనకెట్లా వచ్చింది? కిత జ్ఞానే అన్నారు. జ్ఞానం అంటే చికిత్స అంటే జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు నేను దాన్ని వాడుకోవచ్చు అన్న ప్రక్రియకి తీసుకున్నాడు. ఇది ఎట్లా ఉంటుందో అట్లాగే దేహంలో ఏం తేడా వచ్చినప్పటికీ కూడా ఆ దేహాన్ని మనం మాటికి సర్దుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే దేహము అది ఫంక్షనల్ బాడీ అన్నాం. అంటే చేష్టా స్వరూపమైనటువంటి గుండె కొట్టుకుంటోంది, రక్తం ప్రసరణ అవుతోంది, ఇవన్నీ తిన్న అన్నం అరుగుతోంది, అరిగిపోయి మళ్ళీ సిద్ధం చేసుకుంటుంది, మళ్ళీ నీకు చెబుతుంది, అడిగిపోయినా అని చెబుతుంది. అది ఎక్కడ చెప్తుందంటే అది మరి చక్రం ఊడిపోతే ఏం చెప్తుంది? మనకు కింద పడిపోయి చెబుతుంది. అంతే. ఏమైనా మాట్లాడుతుందా? మాట్లాడదు. అది మాట్లాడకుండా మనకే తెలుసుకునేటట్టుగా చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని ఎట్టా సర్దుకుంటాం. దాన్ని సర్దుకున్న దాన్ని ఏం చేస్తున్నాము? దాన్ని సర్దుకుంటూ దేహాన్ని మన వాడకానికి పనికి వచ్చినట్టుగా చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? దాన్ని కిత జ్ఞానేగా తీసుకున్నాం అన్నమాట. అర్థమవుతుందా? ఆకలిస్తే ఆకలికి అన్నం పెట్టి దేహానికేమో అన్నం, తనకేమో జ్ఞానం. ఇది చికిత్స. తన గ్రహింపుకేమో ఆ దేహానికి తన ప్రవర్తనకి పనికి వస్తుంది, తన స్మృతిని నిలపడానికి పనికి వస్తుంది అన్న జ్ఞానానికి తీసుకుంటాం. ఇది చికిత్స. నన్ను చికిత్స అన్నారు కానీ ఇంగ్లీష్లో ట్రీట్మెంట్ అంటే దేహానికి ట్రీట్మెంట్ చేశారు, మందు ఇచ్చారు అని అంటారు. మన భాష అంటే అట్టు వెళ్ళిపోతుంది. నువ్వు భాష ఎట్లా మాట్లాడినప్పుడు అక్కడ ఏం చేసావు? మన నిజానికి ఏం చేసాము అంటే దేహాన్ని మళ్ళీ మనకు కావలసిన విధంగా సర్దుకొని చేసుకుందాం అన్నమాట. మనకు కావాల్సిన విధంగా సర్దుకున్నామే కానీ దేహానికి కావాల్సిన విధంగా ఏం కాదు. దేహం చచ్చిపోతే ఏడుస్తుందా? ఎవరైనా చచ్చిపోయిన సమయం ఏడవగా చూసారా? చెప్పండి, చూసారా? చచ్చిపోయిందిగా, నేను చచ్చిపోయినా దేహం ఇప్పుడు ఏడుస్తుందా? ఏడవదు. అయిపోయింది. అది అయిపోయింది కానీ జీవుడు లేచిపోయినాడు కనుక ఏడుపు వినిపించదు. మరి దేహం చచ్చిపోకుండా ఉన్నప్పుడు దేహం అంటే దేహం పనికి రాకుండా పోతుంది అని జీవుడు ఏడుస్తున్నాడు. అర్థమవుతుందా? దేహం ఏడవటంలే, జీవుడు ఏడుస్తున్నాడు. దేహము జడ పదార్థంగా చేశాడు. జడ పదార్థంలో మరి ఏం చేశాడు? చేష్టారూపం చేసుకున్నాడు. చేష్టారూపం చేసుకుని తన ఉనికి స్వరూపాన్ని చేష్టారూపంలో సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశాడు. 2 మాట చెప్తా 3 మాట చెప్తా అర్థం చేసుకోండి. తానేమో కేవలం సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అయ్యేటటువంటి సమృద్ధి అయిన ఉనికి స్వరూపం. ఆ ఉనికి స్వరూపమైన తాను చేష్టాస్వరూపమైన దేహంతో దేహాన్ని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉనికికి చేష్టకి తేడా. ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్కి ఏమైనా ఉనికి తెలుసా? తెలియదు. అట్లాగే తెలియనట్టుగానే మనం ఏం చేస్తున్నాం? మనం కూడా తిరుగుతున్నాం. మనకేమైనా ఉనికి తెలుసా? తెలియదు. తెలియకపోయినప్పటికీ ఎట్లయితే ఫ్యాన్ ఏం చేస్తుంది? ఉనికి బాగా తెలిసినట్టుగా దాన్ని ఎట్లా రచించారో ఆ విధంగా తిరుగుతోంది. అంతేనా? సైకిల్ ఆ విధంగా పోతుంది, అట్లాగే పోతుంది. స్కూటర్ అట్లాగే పోతుంది, కారు అట్లాగే పోతుంది, ఏరోప్లేన్ అట్లాగే పోతుంది. అవునా?
కానీ వాటికి తెలియదు, దానికి ఉనికి ఆధారం ఏమో తెలియదు. అర్థమైందా? అట్లాగే అది ఎవరికి తెలుస్తుంది? దాన్ని డిజైన్ చేసినటువంటి ఇంజనీరింగ్ తెలుస్తుంది. అట్లాగే ఈ దేహం ఎట్లా ఉంటుంది, ఇది కూడా జడ స్వరూపమే. అది సరిగ్గా వాడుకుంటూ ఉంటే సరిగ్గా, ఇప్పుడు దాన్ని కనుక ఇరగొట్టామనుకోండి చేయదు. దాన్ని కొనుక్కొస్తే ఏం చేసాం, అక్కడ బిగించాం, వేసుకుంటున్నాం, దాంతోపాటు కొన్నాళ్ళైనా మనం స్పష్టంగా వాడుకుంటాం. కానీ ఈ దేహాన్ని అట్లా మనం వాడుకోవటంలే. ఏం చేస్తున్నాం, పొద్దులేసినప్పుడు చివరి రాత్రి దాకా ఈ దేహంలో ఉన్న చేష్ట కంటే వేరే పనులు కల్పించుకొని ఆ పనుల్లో అలసిపోయి తిండి తిప్పల్లో మార్పులు చేసుకొని దేహాన్ని పనికి రాకుండా అన్ని వ్యతిరేకంగా ప్రవర్తించి దేహాన్ని అట్ట వచ్చింది కొయ్యోమరు అంటున్నాం మనం. ఫ్యాన్కున్న తెలివి కూడా వాళ్ళకు ఉండటంలే. అవునా? అయితే ఈ ఫ్యాను, ఏరోప్లేను, కారు వాటికి తేడా వస్తే మెకానిక్ ఎక్కడ తెలుస్తుందో, ఇంజనీర్కి ఎక్కడ తెలుస్తుందో, డిజైన్ వాడికి ఎక్కడ తెలుస్తుందో, అట్లాగే నీవు గనక దీనికి సాక్షిగా ఉంటే అప్పుడు నీకేం తెలుస్తుంది, దీనిలో తేడా నీకు తెలుస్తుంది, ఈ రిపేర్ ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. నువ్వు ఎవరు అంటే తల్లి గర్భంలో కణములు కూర్చుకొని పిండంగా చేసుకొని దేహం చక్కగా పెంచుకొని బయటకు వచ్చినటువంటి వాడు. భౌతికంగా నీవే నిర్మాణం చేసుకున్నావు, సంస్కార రూపంలో నీవే నిర్మాణం చేసుకున్నావు. ఆ తర్వాత సృష్టి కూడా స్పష్టంగా సచ్చిదానంద స్మృతిగా నిన్ను నిర్మాణం చేసి పంపించింది. స్పష్టమైన పూర్ణమైనటువంటి కొరతగా ఇచ్చి పంపించింది. పూర్ణ స్వరూపం. దీనికంటే వేడుగా మధ్యలో వాడు ఉన్నాడు, పనికిరాని వాడు ఎక్కడ ఉన్నాడు. ఈ మూడు పూర్ణమై ఉండంగా వాడెవడో జీవుడు అని పేరు పెట్టుకున్నాడు. వాడు జీవించడం చేతకాక దీన్ని దుష్టం చేసుకుంటున్నాడు. కనుక వాడేం చేయాలంటే ఎప్పుడైతే సాక్షిగా ఉండి గుర్తించడానికి ప్రయత్నం చేస్తాడో అప్పుడు ఎట్లాగైతే ఫ్యాన్ చెడితే మెకానిక్ తెలుస్తుందో, ఏరోప్లేన్ చెడిపోతే మెకానిక్ తెలుస్తుంది, ఎట్లాగో ఇంజనీర్కి తెలుస్తుందో అట్లాగే దీనిలో ఏం జరిగినప్పటికీ నీవు ఇంజనీర్, మెకానిక్, చికిత్స తెలిసినవాడు, కిత జ్ఞానే ధాతు. అవునా? దీని చికిత్స నీకు బాగా తెలుసు. మనకేం తెలుసు, దేహానికి దేహంతో చికిత్స అనుకుంటున్నావు, కానీ దేహానికి కూడా ఎట్లా చికిత్స, తాను చేష్టారూపంగా చేసుకున్నాడు కనుక తాను స్థిరంగా ఉంటే ఇది స్థిరంగా ఉంటుంది. మన భాష మామూలుగా మనసు నిగ్రహంగా ఉంటే దేహంలో ఎన్ని రోగాలున్నా సర్దుకోవచ్చు అని మన భాష. అప్పుడు మనసు నిగ్రహం ఉంటే అనే మాట ఎక్కడో విన్నాం, కానీ మనసు అంటే ఎవడు తెలియదు, దాని నిగ్రహం అంటే తెలియదు కనుక ఈ వాక్యం తెలిసినప్పటికీ ప్రవర్తించడానికి తెలియదు. తాను సచ్చిదానంద స్మృతి స్వరూపమే అనుకుంటే నేనున్నాగా, దేహానికే రోగం, నాకేం రోగం, దేహానికే రోగం అని నిర్లక్ష్యంగా తిరిగావు అనుకో, అప్పుడు ఏమొస్తుంది, నీకు దాని ఎందు దోషం లేకుండా, బాధ లేకుండా ఉంటుంది. ఏదన్నా వేయాలంటే మందు మాకు పడే, అంతేగాని దాన్ని చూసి ఏడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. అవునా? ఇది వాక్యమునకు ఉత్తరం. అవునా? ఇప్పుడు ఏకః అనే పదంతో ఈయన తీసుకున్న దానికి పోయిన వారి నాడు ఆ శ్లోకంలో మొట్టమొదటి వాక్యాన్ని మాత్రమే అర్థం చెప్పుకోగలిగినాం. ఇవాళ ఆ శ్లోకం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏకః ఏవ అగ్ని బహుధా సమిధ్యతే అన్నారు. అగ్ని అన్నప్పుడు అగ కుటిలాయాం గతౌ ధాతు. కుటిలాయాం గతవు అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, దేహంలో ఏమరిగినప్పటికీ కూడా, ఏ మార్పు చెందినప్పటికీ కూడా మనం ఏమన్నాము, నువ్వు సాక్షిగా ఉండి చూడు. ఫ్యాన్ చెడిపోతే మెకానిక్ ఏడుస్తాడా? ఇంజనీర్ ఏడుస్తాడా? ఏడవకుండా ఉన్నాడు కనుకనే దానికి మళ్ళీ అది ఎందుకు చేశాడు, ఎట్లా చేశాడు తనకు తెలుసును. ఆ చేసినప్పుడు అది ఎందుకు చెడిపోతుందో కూడా తెలుసు కనుక దాన్ని ఏం చేయాలో చేస్తాడు. ఇది అగ్ని లక్షణం. అగ కుటిలాయాం గతం. అవునా? ఆ లక్షణం ఏమిటో ఇప్పుడు చెప్పుకుందాం. తన దేహం మీద తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ప్రతి కణము పెరుగుతూ ఉంటే తన సంస్కారమును అక్కడ పలికించి ఇమిడ్చుకున్నాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు? తన సంస్కారమును పలికించి ఇమిడ్చుకున్నాడు. అర్థమవుతుందా?
దేహంలో కడుపులో నొప్పి వచ్చిన కడుపులో కూడా అన్ని కణములే, తను పలికించి సంస్కారం పలికించి ముడుచుకున్నటువంటి కణములే. అర్థం అవుతుందా లేదా? దేహంలో పైనుంచి శిరస్సు నుంచి సిరిపాదం దాకా ఎన్ని ఆ కణములు ఉన్నాయో అన్ని కణములు తన సంస్కారం పలికించి సమన్వయం చేసుకున్నటువంటివి. దానికేం స్వేచ్ఛ లేదు. కనుక ఇప్పుడు కడుపులో నొప్పో ఇంకో ముక్కులో నొప్పో మూతిలో నొప్పో వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అదే పని చేయాలి. ఏ పని చేయాలి? అప్పుడు ఏం పని చేసావో ఇప్పుడు ఆ పని చేయాలి. ఎప్పుడు? ఆ గర్భంలో ముందు ఈ కణము దేహం మునిపే తన సంస్కారమును పలికించి సమన్వయం చేసుకోవడం అని ఏం పని చేశావో ఇప్పుడు అదే చేయి. ఇప్పుడు తన సంస్కారం ఏమి? తనకు స్మృతి సంస్కారమే. తన సంస్కారం తనకు తెలియటంలే, తన సంస్కారం చెడిపోతున్నాడని తెలియటంలే. తను చెడిపోతున్నందువల్ల దేహాన్ని చెడగొట్టుకున్నాడు. అర్థం అవుతుందా? చేతిలో బలము ఎప్పుడు విరుగుతుంది? తను విరగొడితే విరుగుతుందా? అదే విరుగుతుందా? ఏం చెప్పరే ఎవరు? విరగొడితే విరుగుతుంది. దేహంలో మార్పు ఎందుకు వస్తుంది? తను మార్పు చేస్తే వస్తుంది. అర్థం అవుతుందా? ఇది రెండు విధాల వాక్యం. తను పలికించుకుని అన్వయం చేసుకోవడం అనే మాట. తను చెడగొడితే చెడింది. ఇప్పుడు ఏం చేయాలి? కిత జ్ఞాని, తన జ్ఞానమేమి? తన సంస్కారంతో ఇముడ్చుకున్నాడు కనుక మళ్ళీ తన సంస్కారంని తన సంస్కారంతో పలికించు దాన్ని. ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? అటు చూడండి, అటు సరే. తన సంస్కారంతో పలికించుకుని అన్వయం చేసుకో. పసికందు కంటే ముందుగా తల్లి గర్భంలో ఏం చేశావో అంత జ్ఞానం అన్న ఇప్పుడు ఉండద్దు. పసివాడుగా ఉన్నప్పుడు జ్ఞానం కాదు. పసివాడి కంటే ముందుగా తల్లి గర్భంలో ఏ జ్ఞానంతో ప్రవర్తించావో ఆ జ్ఞానం అన్న ఇప్పుడు ఉండద్దు. దీనికి వానికి ఏం సంబంధం? పలికించుకుని అన్వయం చేసుకో. తను పలికించు అన్వయం చేసినప్పుడు తన పలుకు అక్కడ అందలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఏమనుకోవాలి? అదేమిటి, నా పలుకుకి ఇది అన్వయం కావటం లేదేమి, నాదే కదా. లోకంలో ఎట్లా ఉంటుంది? తన మాట మాట్లాడితే ఆవిడ మూతి ముడిస్తే ఏమంటాడు? నీకంటే వేరైనా ఆవిడ మూతి ముడిస్తేనే అదేమిటి మూతి ముడిచావంటావే. అటువంటిది నీ స్వరూపమే కదా. నువ్వు పలికించిన స్వరూపమే మూతి ముడిచిందే. వేరేగా ప్రవర్తించి నీ సమాధానం చెబుతుంటే నువ్వెట్టా ఊరుకున్నావు? దాన్ని పలికించడం అంటే ఏమిటో అర్థం కాకుండా దానికి ఎట్ట పలికించాలి? ఎట్లా సమన్వయం అన్నాడు? తల్లి గర్భంలో ఉన్నా తన సంస్కారం దానిలో పెట్టి అప్పుడు దానిలో తానున్నాడు, దానిలో తానున్నాడు, అది తన అధీనంలో ఉంది. అర్థమవుతుందా లేదా? ఏది? ఆ కణములో తాను సమన్వయం చేశాడు, అది తన అధీనంలో ఉంది. దాని ఇష్టం కాదు. దాని ఇష్టం కాదని ఎట్లా తెలుస్తున్నారంటే దాన్ని పెరుగుతోంది. ఎట్లా పెరుగుతోంది? తల్లి గర్భం తీసుకుని అది తల్లి గర్భంలోంచి వచ్చిన ఆహారంతో పెరుగుతూ ఉంటే ఎట్లా పెరుగుతున్నాడు? అది ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు తన గుర్తింపుగా పెరుగుతోంది. నేను అని గుర్తించుకోవడానికి తగినట్టుగా పెరుగుతోంది. దేహం నుంచి బయట గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉంది? నేనును గుర్తించుకోవడానికి ఉంది కానీ దాన్ని గుర్తించుకోవడానికి కాదు. దేహమే నేను అనద్దు. దేహం ఎట్లా ఉంది? నేనును గుర్తించుకోవటానికి ఆసనం ఎట్లా ఉంది? ఈ కుర్చీ నేను కూర్చోవటానికి సరి అయినది అని ఎట్లా అనుకున్నామో అట్లాగే ఈ దేహము నన్ను గుర్తించుకోవటానికి, నన్ను పలకరించుకొని గుర్తించుకోవటానికి సరిగా ఉన్నది అని గుర్తించుకోవాలి. అర్థమైందా? ఆ గుర్తించుకోవటానికి ఇది సరిగా ఉంది అంటే ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉందంటే మనం వ్యావహారికంగా అనుకుంటున్న దానికంటే ఈ కుటిలము కంటే ఇది దానికంటే ఆ కుటిలమునకు కుటిలం కావాలి. అర్థమైందా? వాదమునకు ప్రతివాదం వేశాడు, వేసి వాదమును కొట్టేశాడు. అట్లా తానున్నాడు ఎప్పుడు కూడా దేహంతో.
అర్థమైందా? దేహంతో ఎప్పుడు అట్లాగే. అందుకనే దేహమునకు చికిత్స ఎట్లాగంటే తాను పలకరించుకొని అన్వయం చేసుకోవటమే దేహమునకు చికిత్స అంటే తన జ్ఞాన ప్రయోగము. క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం అనుదినం భిక్షౌషధం తుజ్యతాం. క్షుద్వ్యాధికి చికిత్స. చికిత్స అంటే జ్ఞానం. మన చికిత్స అంటే రోగానికి మందు అన్నట్టుగా చెప్పేస్తున్నాం. మందే కావచ్చు. రోగానికి మందు అంటే రోగం అంటే మందు. రోగానికి మందు వలె రోగానివ రసాయనం. రోగానికి మందు వలె ఎట్లా తనను తాను గుర్తించుకుని ప్రవర్తిస్తున్నాడు. నువ్వు నా అధీనంలో ఉన్నావు చూడు అని ఒక్క మాట అంటే చాలు, అప్పుడు తన కిరణం అక్కడ వెళుతుంది. ఇది మనం మామూలు భాషలో ఎట్లా ఉంటుంది, ఓర్చుకుంటాడు. దేహానికి రోగం వస్తే ఓర్చుకోవటం ఉంటాడు. ఓర్చుకోవటం అనే మాట వచ్చేటప్పటికి మనకేదో అర్థమైనట్టుగా ఉంటుంది. ఓర్చుకోమంటే ఎంతదాకా ఓర్చుకునేది అంటాడు. ఎంతదాకా అంటే అర్థం కాలేదు. ఓర్చుకోవడం అంటే ఎవడు నొక్కుతుంటే ఎంతసేపు ఓర్చుకునేది అంటాడు. ఈ ఓర్పు కాదు అక్కడ. నిజానికి ఓర్పు అనే అర్థం కానే కాదు. అక్కడ ఏం చేస్తున్నాడు? తాను తన జ్ఞానమును ప్రయోగం చేస్తున్నాడు. నీ స్వరూపం అది కాదు, నా స్వరూపమే. నాకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించు. నా తగినట్టుగా ప్రవర్తించు అనే పదం ఎట్లా ఉంటుందంటే దేహంలో మార్పు వచ్చింది. అంటే ఆకలి అన్నాం అనుకోండి, ఆకలి వచ్చింది. ఇప్పుడు నాలాగా ప్రవర్తించంటే నువ్వు ఆకలి అని నాకు సమాధానం వెనక్కి చెప్పకు. అర్థం అవుతుందా? ఎట్లా చెప్పాలి? నేను ఎట్లా ప్రయోగం చేస్తున్నాను అట్లా. నేను ఎట్లా ప్రయోగం చేస్తున్నా ఉన్నా చాలు. ఎదురా వదలమాట ఊకే లొల్లి పెట్టకు. ఈ మాట ఎప్పుడు వెళ్ళారు మీరు? ఊకే లొల్లి పెట్టకు అంటారు. లొల్లి అంటే ఏదో గోల, అంటే గోల పెట్టకు. అది ఊరినే గోల పెట్టకు, పడేస్తా. ఎందుకనక దేహాన్ని పడేయాలంటే పడేస్తుంది. సరే, నువ్వు నా భాష మాట్లాడు, దాన్ని నీ భాష మాట్లాడకు. ఎప్పుడు మన 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 దూరం ఇది ఇట్లా ఉక్తే వాక్యే చ ఉత్తరం. అర్థమైందా? ఒక పరిభాషకి ఇంకో పరిభాష. నా పరిభాష ఏమి? నా పరిభాషయే నీ పరిభాష. నీ పరిభాషకి నా పరిభాషను సమన్వయమే ఉండు. అర్థమైంది? నా పరిభాష ఏమి? స్మృతి. అవునా? నీ పరిభాష ఏమి? నా స్మృతి నువ్వు తీసుకుంటున్నావు. ఇంతే, వేరే మాట్లాడద్దు. ఇంకా ఏదైనా సరే, ఇది దేహంతో అయినా సరే, ఒక విషయంతోనైనా సరే. విషయమా నిన్ను వెలిగించింది ఎవరు? ఎవరు వెలిగించారు? నువ్వు ఉన్నది అంటే, నేను ఉన్నదంటే నువ్వు ఉన్నావు, లేకపోతే ఎక్కడ ఉన్నావు నువ్వు? అంతేనా? నిన్ను వెలిగించింది నేను. ఎదురొచ్చింది నాకే బాధ పెడతావు నువ్వు. ఎదురించి నాకే బాధ పెడితే ఎట్లా అని మనం ఏం చేయాలి? అప్పర్ హ్యాండ్ అంటారు, పై చెయ్యి. ఈ విధంగా మనం పై చెయ్యిలో ప్రవర్తించుకుంటూ ఉన్నప్పుడు దేహం ఏం చేయలేదు. చేసే పని అది ఒకటే, ఓర్పు అనద్దు. ఓర్పు అంటేనేమో కొంతవరకు ఒప్పుకుని వాడితే చేస్తాడు, తర్వాత చేతకాది వదిలేస్తాడు. అట్లా కాకుండా ఎంతసేపటికి నాదే పై చెయ్యి, నాది నా స్పర్శ నీకు ఇస్తున్నా, నా ఉనికిని నీకు ఇస్తున్నా, నా స్మృతితో నిన్ను ప్రవర్తింపజేస్తున్నా. అర్థమైందా? నువ్వు కేవలం ఆ సమాధానం ఇవ్వటం. అందులో కూడా ఒక విశేషం చెప్తాను చూడండి. తల్లి గర్భంలో కణములేమో భౌతికంగా ఎదుగుతున్నాయి అంటున్నారా? అర్థమవుతుందా లేదా? ఏది అట్లాగే ఇట్లా నిశ్చేష్టులై ఉన్నారు అందరూ. అర్థమవుతుందా? తల్లి గర్భంలో కణములు పెరుగుతూ ఉంటే కణముల్లో తన్ని పలికించుకొని అన్వయం చేసింది. అంటే ఇప్పుడు కణమునకు రెండు రూపాలు ఒకటి ఉంది. ఒకటేమో భౌతికంగా ఎదిగిన రూపం ఒకటి ఉంది, ఇంకోటేమో తను పలికించి అన్వయం చేసినటువంటి రూపం. కణమునకు జీవం తను పలికించిన స్వరూపమే. అయితే కణము అనేది భౌతికంగా ఎదిగింది. అసలు కణమనే పేరట్లా అంటేనే కణమంటేనే తను పలికించుకుని ఎదిగే కణ శబ్దే కణ నిమీలనే. అవునా? అటువంటి కణము అది భౌతికంగా ఉండొచ్చు. ఇప్పుడు
కణములు కుప్పలు కుప్పలుగా విడిగిపోతుంటే ఏం చేస్తున్నాడు? అవన్నీ ఒక అవయవములుగా అంగములుగా చేసుకుంటూ ఎదుగుతున్నాడు. అని ఎట్లా చేసుకున్నాడో అట్లాగే దాన్ని పలకరించి అన్వయం చేసుకుని ఎట్లాగైతే చేశావో అట్లాగే ఇక్కడ కూడా ఈ కణముల యొక్క స్వరూపమైనటువంటి ఈ దేహం భౌతికమే అయినప్పటికీ కూడా ఈ భౌతికము యొక్క దానికి జీవమేమి తను పలికించి అన్వయం చేసుకోవడం అర్థమైందండి. కనుక నేను పలికించి అన్వయం చేసుకుంటా, నీకు తేడా ఏమైనా వస్తే ఏం చేయాలో చేస్తా. ఒకవేళ భౌతికంగా ఏమైనా కాకపోయినా సరే అక్కడ పలికేది ఎవరు? నేనే పలుకుతా కానీ భౌతికం పలకూడదు. అర్థం చేస్తున్నాను చూడండి. ఒక వైకల్యం కలిగినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, అక్కడ కణములు లేవుగా. అంగవైకల్యం అంటే కణములు తప్పినాయి. కొన్ని కణములు తప్పినంత మాత్రం చేత వాడు నేను లేను అనుకోవటం లేదుగా. ఆ దేహంతో వాడుకోవటంలో ఎంతో ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం చెప్తున్నాడు అంతేగాని నేను లేను అంటం లేదు. అర్థమవుతుందా? ఈ విధంగా భౌతికం ఆ కణముల్లోనే భౌతికము తను పలికించిన స్వరూపం. అర్థమైందా? ఇల్లు నివాసం. ఇది ఇల్లు అంటే ఎప్పుడు అవుతుంది? ఎవరన్నా ఇక్కడ ఉంటుంటే ఇల్లు అంటారు, లేకపోతే ఏమంటారు? గబ్బులాయ కొంప అంటారు. అర్థమవుతుందా? అట్లాగే కణముల్ని తాను వాడుకుంటున్నాడు. ఇది కణముల యొక్క సమూహం. మళ్ళీ ఇంకోటి పేరు చెప్పద్దు. ఒకవేళ దేహం చెప్పినప్పటికి కూడా ఇప్పుడు నీకు ఈ దేహం అంటే అవకాశం ఇచ్చేదని చెప్పుకున్నాము. ఏ అవకాశం ఇస్తుంది? భౌతిక స్వరూపమే కాదు, నీ చైతన్యానికి అవకాశము అన్న స్వరూపాన్ని చెప్తున్నాం. అది జ్ఞాపకం చేస్తుంది మాటి మాటి. ఆకలిని మనం అన్నాం కానీ కడుపు ఎప్పుడన్నా ఆకలి ఏడ్చిందా? చెప్పండి. అట్లా చూసారే. కడుపులో ఉన్న ఓ సుబ్బయ్య చూడు నాకు ఆకలి వేస్తోంది, ఓ సుబ్బయ్య చూడు నాకు ఆకలి వేస్తోంది అన్నదా? అనలే. వెంటనే మనకు తెలిసిపోతుంది. ఏం తెలుస్తోందంటే తన 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 వాడకానికి అడ్డు వచ్చింది అని తెలిసిపోయింది. ఆ తెలిసిన దాన్ని ఫలానా చోట తేడా వస్తే ఇదని అన్ని మనం పేర్లు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆకలి వేస్తోందని నీకు ఎట తెలిసింది? కడుపు చెప్పలే, నీకు ఎట తెలిసింది? పొట్ట ఏదైనా మూత తీసి చూస్తే కనిపించిందా? కడుపు ఖాళీ అయిందని మూత తీసి చూసావా మనం? ఏమన్నా చేయలే. అంటే ఈ దేహంలో ఎట్లా పలికించుకున్నాడంటే తన ఉనికిని పలికించుకోవటమే కాకుండా ఎక్కడన్నా ఏదైనా తేడా వస్తే తాను గుర్తించడానికి ఒక సంకేతాన్ని పెట్టుకున్నాడు, గుర్తును పెట్టుకున్నాడు. అర్థం అవుతుందా? గుర్తుని పెట్టుకుని ఆ గుర్తుతో వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, మీరు ఎప్పుడన్నా చూసారా స్కూటర్లోనూ కార్లలోనూ పెట్రోల్ ఎక్కడో ట్యాంకులో పోసి పెట్టాడు. డ్రైవర్ దగ్గర ఎదురుకుండా ఒక మీటర్ కనిపిస్తూ ఉంటుంది. పెట్రోల్ అక్కడ అయిపోతూ ఉంటే ఈ మీటర్ చూపిస్తుంది. అర్థమవుతుందా? ట్యాంకులోనేమో పెట్రోల్ ఉంది, మనకి ఎక్కడో మీటర్లో కనిపిస్తుంది. అట్లాగే అన్నిటికీ ఒక మీటర్ మనకుంది మెదడు. ఆ మెదడు ఏం చేస్తుంది? ఫలానా చోట ఇట్లా అయింది, ఫలానా చోట ఇట్లా అయింది అనేటప్పటికి ఒక కుర్చీతో మనకు తెలిసింది. దానికి చికిత్స చెయ్యి అంటే నీ జ్ఞానంతో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తావో, నీ జ్ఞానంతో ఎట్లా ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తన చెయ్యి. దానికి భౌతికంగా ఏదన్నా ఏం వేయాలి అవి, అది చికిత్స కాదు. ఆకలి వేస్తే అన్నం పెట్టడం అనేది చికిత్స కాదు. వింటున్నారా? దాని చికిత్స ఎట్లాగూ వచ్చేదాకా ఆగు, తొందర ఏమని కనుక. ఏమిటో వినిపించట్లే. సిగ్నల్స్ అక్కడి నుంచి సిగ్నల్ రావటంలే, మనకే తెలిసిపోతుంది. ఎక్కడన్నా తప్పితే అది కూడా మనకు తెలుసు. మనం పలికించుకుంటున్నామంటే ఎట్లా ఉంటుందంటే అది కూడా ఉపమానం. పిలిస్తే వాడు పలకలేదనుకోండి, ఎవరన్నా పలకలేదంటే మన పిలుపుకి వాడు పలకటం అనేటటువంటిది మనమే పలికించుకోవటంలోనే అర్థమైంది. పలకపోతే అర్థం ఏంటిప్పటికీ అక్కడ తన పిలుపుకి అది అందుకోవటంలే అని. అందుకోకపోతే అందించుకోవటం తరపడి. అర్థమైంది? అక్కడి నుంచి సిగ్నల్స్ అంటే మామూలు భాష, అది అక్కడి నుంచి సిగ్నల్స్ రావటం అనేటటువంటిది.
అక్కడి నుంచి సిగ్నల్స్ ఎంతవరకు వస్తాయి? మెదడులోకి వస్తాయి. మెదడులో వచ్చిన సిగ్నల్స్ మనం ఎంతవరకు గుర్తిస్తాం? ఎట్లా గుర్తిస్తామంటే మన చికిత్స దృష్టితో గుర్తిస్తాం. అందుకని క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం, క్షుద్వ్యాధి యొక్క చికిత్స గురించి అర్థం వస్తుంది. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? అగ్ని అనే ఇదంతా అగ్ని లక్షణమే. అంటే దేహం ఎట్లా ప్రవర్తించినప్పటికీ కూడా దాని ఎదురు ప్రవర్తన మనం వేస్తున్నాం. అది కుటిలంగా, కుటిలం అంటే ఏమిటి? అది తన ధోరణిలో వెళుతుంది, మన ధోరణి రావటం లేదు. అట్లా తన ధోరణిలో వెళ్ళేదానికి మన ధోరణి లాక్కోవటమే అగ్ని యొక్క లక్షణం. ఇది ఏం చేస్తుంది? బహుధా సమిధ్యతే. బహుధా అంటే బహు శబ్దానికి వహి వృద్ధౌ ధాతు చెప్తున్నాం. అంటే వృద్ధి పొందుట అనే ధారణగా వెలుగుతూ ఉంటుంది. అది కూడా చెప్పుకుందాం. కడుపులో ఖాళీ అయితే నీకు ఖాళీ అయినటువంటి స్వరూపం ఖాళీయే కూర్చుంటుంది. ఖాళీ అయి కూర్చునేటప్పటికీ సిగ్నల్స్ అని అనుకున్నా, లేకపోతే అది ఖాళీ అయితే మనకు తెలియటం అనేటటువంటి విధంగానే మనం దాన్ని పలికించుకుని తెచ్చుకున్నాం. అది సరిగ్గా వెళ్ళటం ఎట్లా తెలియాలనో ఉంటుందో వెళుతుందో, ఖాళీ అయితే తేడా వస్తే కూడా మనకు గుర్తించేటట్లుగా, ఎందుకు గుర్తించి మనమే సర్దుకోవాలి. దీనికి చిన్న ఉపమానం చెప్పుకుంటాను చూడండి. వెనక రోజుల్లో రథం ఉండేది. రథం ఉంటే రథానికి సారథి. మనకు ఇప్పుడు కారుకి డ్రైవర్ ఉంటాడు. కారుకి ఏం కావాలి, ఏం అక్కర్లేదో డ్రైవర్ చూసుకుంటాడు. దానికి ఏమన్నా డబ్బులు కావాలంటే ఆసామిస్తాడు. కానీ కారుకి ఏమైనా అయితే ఏదో రిపేర్ వచ్చినా అక్కడ పోయి నిలబడి ఏం కావాలో చేయించుకుంటాడు. ఎట్లాగో అర్థమవుతుంది కదా. అట్లాగే దేహం నాకు రిపేర్ వస్తే, అర్థమైందా? రిపేర్ వస్తే బాధ్యత ఎవరిది? డ్రైవర్ది. అర్థమైందండి. కనుక ఇట్లా అర్థమవుతుందా? దేహానికి రిపేర్ వస్తే ఎవరిది? డ్రైవర్ది. అట్లాగే ఆ డ్రైవర్కి ఏం తెలుస్తుంది? బాధ్యత ఎట్లా ఉంటుందంటే, ఎందుకు చెప్పొచ్చామంటే భారత కథలో మరి అర్జునుడికి సారథి ఎవరు? కృష్ణుడు. మరి ఆ రథానికి ఏమన్నా వస్తే ఎవరు చూసుకోవాలి? కృష్ణుడు చూసుకోవాలి. మరి చాలా సందర్భాల్లో, విశేషించి సైంధవవాద సందర్భంలో కూడా మిట్ట మధ్యాహ్నం బాగా ఎట్లా పరిగెత్తున్నది అంటే గుర్రాలు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తున్నాయి, అసలు ఎవరికి అందటంలే. అదిగో అర్జునుడని బాణం వేస్తే ఆ బాణం పోయి కింద పడుతుంది. అతను గుచ్చుకోకపోగా, అతని వేగం ఎంత ఇదిగా ఉందంటే ఆ గుచ్చుకోకపోగా అది ఏమైంది, చివరికి అందుకోలేక కింద పడిపోయింది. ఆ కింద పడిపోయిన తర్వాత 2 ఆవడల దూరంలో ఉన్నట్ట. ఎవరు? అర్జునుడు. అంతదిగా వేగంగా పరిగెత్తున్నటువంటిది కొంత దూరం పోయిన తర్వాత ఆ గుర్రాలు అలసిపోయినాయని కృష్ణుడు గుర్తించాడు. గుర్తించినప్పటికీ తను ఏమన్నాడంటే, నేను కాదు గుర్తించేది, అర్జునుడు గుర్తించాలి అన్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఎవరు? సారథి. సారథి అయినప్పటికీ కూడా గుర్తించాల్సింది ఎవరు? తన ప్రయత్నమే కానీ నా ప్రయత్నం కాదు. ఇది మనం గుర్తించాలి. లోపల తన స్వరూపం కూడా అటువంటిదే. అర్థమైందండి. అంటే జీవుడుగా ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాడికి తెలియాలి. ఎందుకంటే వాడు చికిత్స చేయాలి, వాడి జ్ఞానమును వాడు ప్రవర్తింప చేయాలి. వాడు ఓర్చుకోవాలని మన మామూలు భాష. ఓర్చుకోవాలనే పదం మనకు సరిపోదు. ఇట్లా దాన్ని వాడు గుర్తించాలి. ఆ గుర్తించేటట్టుగా రచన మనకు ఉంది. అంతవరకు స్వామి ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. వీడు ఎంతవరకు గుర్తిస్తాడా చూస్తూ ఉంటాడు. అందుకని మనం నడిపించేది ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, మన స్మృతి నడిపిస్తుందా, జీవుడు నడిపిస్తున్నాడా దేహాన్ని? స్మృతి నడిపించడం ఎట్లా ఉంటుంది? అధిష్టానంగా ఉంటుంది, అంటే ధారణతో ఉంటుంది. కానీ జీవుడు నడిపించేది ఎట్లా ఉంటుంది? సంస్కారానికి పరిమితంగా ఉంటుంది. జీవుడు నడిపించేదేమో సంస్కారానికి పరిమితంగా ఉంటుంది. తాను నడిపించే తన నిజస్వరూపం నడిపించేది ఎట్లా ఉంటే పూర్ణ దృష్టి ఉంటుంది. ఈ పూర్ణ దృష్టి ఎప్పుడు ఏం చూస్తుందంటే సంస్కారం ద్వారా నడిపించాలి. అదే ఆ నడపడంలో ఉన్నటువంటి తేడా వస్తే గుర్తించి తను ఎదగటం అనేటటువంటిది సంస్కారం యొక్క స్వరూపం. అందుకని బహుధా అంటున్నారు. అంటే వృద్ధి పొందుటే ధారణగా. వృద్ధ అంటే వృద్ధి పొందుటే ధారణ. అంటే ధారణ అంటే మనం
కారులో పోతూ ఉంటే అది ఎట్లా అయింది ఇది ఎట్లా అయింది అని మనకి ఏం తెలియదు అనుకోండి. అప్పుడు డ్రైవర్ ఏం చెప్తే మనం చూసుకోవాలి. మరి కారు వాడుతున్నటువంటి వాడు డ్రైవింగ్ లేకపోయినా కూడా చాలా విషయాలు తెలుసుకుని ఫలానప్పుడు ఇట్లా అయితే ఇట్లా అని గుర్తు పెట్టుకుంటాడు. అట్లా ధారణ పెట్టుకొని దాని విధంగా దేహాన్ని ప్రవర్తింపచేయటం అది మనకు కాదు. కనుక అగ్ని లక్షణమే మనకు బహుశా దీప్యతే అట, సమిధ్యతే అట. అంటే ఎప్పుడు విషయం జరుగుతూ ఉంటే లేకపోతే ఏదైనా తేడా వస్తే దాన్ని ఎదిరించుకొని దానికంటే వేరేని విధంగా తాను ఎట్లా ప్రవర్తించాలో అది తనకు ఉండి అది తనకి ఎట్లా ఉండాలి, తాను ఎదిగేటట్లుగా దాన్ని ఎదిరించడమే తను ఎదగటం. అర్థమవుతుందా? వినిపిస్తుందా లేదా? అర్థమవుతుందా లేదా? విషయంలో ఏం జరిగినప్పుడు బయట ఏం జరిగినప్పుడు కూడా దాన్ని తనదిగా తీసుకోకుండా దాన్ని ఎదిరించడం అనేటటువంటిది తనకు లక్షణం. అట్లాగే ఎదుగుతాడు మనిషి. అట్లా ఎదిరించినప్పుడే ఎదుగుతాడు. ఎదిగించి అటువంటి ధారణలో తాను వెలుగుతాడు. దీప్యతే సమిధ్యతే ఈ మిథ ఈ ఇంధి దీప్తౌ. అర్థమవుతుందా? ఇది ఏకః. ఏకః అంటే ఒకటి అర్థం కాదు. అంటే ఏకః అంటే ఎట్లా అవుతుందంటే అట్లా చేసినప్పుడు ఏమవుతాడు, తానెవరో ప్రవర్తన కూడా తన స్వరూపం. అవునా? అది ఇంకా తన స్వరూపం అంటలో ఈయన గతో ధాతు చేత ఏతీతి ఏకః అంటే అప్పుడు తన స్వరూపాన్ని మనకు పొందుతాడు. తను బెదురుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతాడు, తన స్వరూపాన్ని పోగొట్టుకుంటాడు. అట్లా కాకుండా ఏదైనా జరిగితే దానికి ఆ కుటిలమునకు కుటిలంగా వేసి ఆ విధంగా ఎదిగేటటువంటి వాడు, అట్లా ప్రకాశించేవాడు ఏం చేస్తాడు, అక్కడ తన స్వరూపాన్ని తాను పొందుతాడు. ఆ పొందటం అనేటటువంటి తనకు ఏక లక్షణం. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే అగ్ని లక్షణం ఒకటి చూపిస్తున్నారంటే కుటిలమునకు కుటిలం వేయటం. అర్థమవుతుందా? వ్యావహారికమైనటువంటి ప్రవర్తన ఇప్పుడు తనకు కుటిలమైనటువంటిది. అర్థమవుతుందా లేదా? సరిగ్గా చెప్పట్లే. అర్థమైతేనే అంటున్నారు, అడిగితేనే అంటున్నారు మీరు. సరిగ్గా వెంటనే ఇవాళ వింటున్నారా? అర్థమవుతుందా లేదా? వ్యావహారిక ప్రవర్తన అంతా కుటిలమే. ఆ కుటిలమునకు అది కుటిలం కనుక తన స్వరూపము దాన్ని ఎదిరించగలిగినటువంటి కుటిల స్వరూపం. అగా కుటిలాయాం గతో ధాతు అది అగ్నిస్వరూపం. అవునా? కనుక ఆ అగ్ని లక్షణంగా ప్రవర్తించి తన్ను పొందుట అది ఏకః. అర్థమవుతుందా? ఎట్లా అగ్ని లక్షణంగా ప్రవర్తించి తను తాను పొందుట. చెప్పండి. ప్రవర్తించి తాను పొందాలి, బెదురుకోకూడదు అనేది ఒక లక్షణం. ఇంకోటి ఏం చెప్తున్నారు, ఏకః సూర్యః సర్వమిదం విభాతి. ఏకలక్షణానికి ఇంకోటి ఏమిటంటే సూర్యః సర్వమిదం విభాతి అన్నారు. సూర్యః అంటే సుప్రేరణే ధాతు. అవునా? ప్రేరణ చేయటం అనేటటువంటిది అన్నిటినీ వెలిగిస్తుందట. సర్వమిదం విభాతి. సూర్యుడు ఏం చేస్తున్నాడు, కిరణములతో మొత్తం అంత ప్రపంచాన్ని మొత్తం ఇట్లా ఆచ్ఛాదన చేసేసాడు, కప్పేశాడు. కప్పేసి ఏం చేస్తున్నాడు, దీన్ని ప్రేరణ చేస్తున్నాడు. ప్రేరణ అంటే అర్థమవుతుంది మీకు అందరికీ కూడా. ప్రేరేపణ చేయటం అంటే అర్థరా అర్థమవుతుంది. ప్రేరేపణ చేస్తుంది. ఎట్లా ప్రేరేపణ చేస్తుందంటే తను ఎట్లా ఆచ్ఛాదన చేశాడో అట్లా ప్రేరేపణ చేస్తుంది. అర్థమైంది? ఇప్పుడు ఎట్లా ఆచ్ఛాదన చేశాడండి, పొద్దునేమో ఎట్లా ఉంది ఇవాళ ఇక్కడ భీమవరంలో బయట కొంచెం ఎండ సుర్రమంటుంది, కొంచెం ఎండ సుర్రమంది. మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఇవాళ కొంచెం మేఘాలు వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ 5:30కి అట్లా బయటికి పోయేటప్పటికి చల్లగాలి వచ్చేసి, గాలి కొంచెం చలి వచ్చినట్టుగానే వచ్చేసి. అంటే ఎట్లా ప్రేరేపణ జరుగుతుందో దానికి మనం అందరం ఒదిగి ఉన్నాం. ఉంటున్నారా? ఎట్లా దానికి ఒదిగి మనం ఏం కాదంటే
సూర్యుడు ఎట్లా ఉంటే మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. కాకపోతే ఏం చేస్తాం, మనం నేర్చుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో వేసిన తరపులు వేసి కూర్చుంటాడు. లేకపోతే చలికాలం అయితే హీటర్లో పెట్టుకుంటాడు. అమెరికా వాళ్ళు చేస్తుంటారు. చలికాలం అయితే హీటర్లో పెట్టుకుంటారు, లేకపోతే ఏసీ వేసుకుంటారు. ఎండాకాలం అయితే ఏసీ వేసుకుంటారు. అక్కడ వాళ్ళకి అందరి ఇళ్లలో రెడీగా ఉంటాయి. మన ఇళ్లలో ఇష్టమైతే పెట్టుకుంటాం, లేకపోతే లేదు, కష్టమైతే మానేస్తాం. పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకుంటారు, లేకపోతే లేని పెట్టుకుంటారు. పెట్టుకోవటమే కష్టంగా ఉంది. అందులో ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తారు, అన్ని ప్రతి సంవత్సరానికి కొత్త డిజైన్ తీసుకొస్తారు. మీది 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది రిపేర్ వస్తే, అయ్యా మీది పాత డిజైన్ అండి, అది బయట పారేసి ఇంకోటి కొనుక్కోవాలని అంటాడు. ప్రతి సంవత్సరానికి ఇంకో ₹1,00,000 పెట్టమంటే నేను ఎక్కడ పెట్టి వచ్చేది. అటువంటి మనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సరే, ఏమన్నా అర్థమైందా? అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ సూర్య సర్వమిదం విభాతి అన్నారు. ఇదం శబ్దానికి ఎప్పుడూ కూడా ఇది అని, ఇదం అంటే ఇది అంటే, సర్వం ఇదం అంటే ఇదంతా అని ఇట్లా చూపించినట్టుగా అంటున్నాం. ఇదంతా అంటే అది కాదు, ఇది అని చెప్పదగినటువంటి సర్వం. అర్థమైందా? ఇప్పుడు ఇది అంటామా, ఇది దాన్ని చూపించి ఇది అందామా? అది ఎట్లా ఉంది, వాక్యం ఎట్లా ఉంది? దాన్ని చూపించి ఇది అందామా? అదేమన్నా దాన్ని అన్నాం, దానిని ఇది అనవలమా? దాన్ని ఏమంటాం మనం? అది అన్న, దాన్ని ఏమంటాం చెప్పండి? దాన్ని అది అంటాం. ఇది దేని అంటాము? దగ్గరగా ఉన్నదండి. ఈ దగ్గరగా ఉన్నదే ఉంది కానీ తను కాదుగా. ఇదం అనే మాట ఎట్లా వస్తుంది? ఇదం అధహ. అధహ అనేదేమో ఎప్పుడు కూడా బయటగా ఉన్నది, దూరంగా ఉన్నది. ఇదం అనే శబ్దానికి తనకు సన్నిహితంగా ఉన్నటువంటిది, తన ధారణలో ఉన్నటువంటిది అర్థం. ధారణ ఎక్కడ ఉంటుంది? లోపల, అంటే తన మనస్సులో ఉన్నది. మామూలు భాషలో తన మనస్సులో ఉన్నది, బుద్ధిలో ఉన్నది, తన తెలివిలో ఉన్నది. ఇది ఇదం అనొచ్చు. ఈ ప్రేరణ ఏం చేస్తుందంటే, ఇదం సర్వం అంటే తనకు అభౌతికంగా, ఇది మన విశేషం, బయటంతా భౌతికం, తన మనసు దగ్గర నుంచి అన్నీ అభౌతికం. కనుక అభౌతికంలో తెలుస్తున్నటువంటి దాన్ని అన్నిటినీ కూడా విభాతి, విశేషణ భాతి, విశేషంగా ప్రకాశిస్తుంది. ఇది ప్రేరణ. అర్థమైందా? ఇప్పుడు ప్రేరణ తనకి ఏముంటుంది? సూర్యుడి కిరణాలు ఎట్లా ఉంటాయండి? చల్లగా ఉంటాయా, వేడిగా ఉంటాయా? ఇది కూడా తెలియదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకుంటాయి? చల్లగా ఎందుకు ఉండకూడదు? కిరణాలు చల్లగా ఉండొచ్చుగా. కిరణాలు చల్లగా ఉండొచ్చు కదా అంటే చెప్తారే, చూస్తారే. ఉండకూడదా? కిరణాలు చల్లగా ఉండొచ్చుగా, వేడిగా ఎందుకు ఉంటాయంటే సూర్యుడు వేడిగా. అర్థమైందా? అవును, సూర్యుడు వేడిగా ఉంటే కిరణాలు వేడిగా ఉండొచ్చుగా, చల్లగా ఉండొచ్చుగా అన్నాం అనుకోండి. అది ఎట్లా ఉంటే, కిరణం అంటేనే సూర్యుని యొక్క ప్రేరణలు. ఇప్పుడు విక్షేపే ధాతు, కిరణ శబ్దానికి విక్షేపం అన్నమాట. అంటే కిరణం, అక్కడ మన ప్రేరణ అనే పదం మన మామూలుగా మన భాషతో మాట్లాడుతున్నాం, కానీ భౌతికంగా ఎట్లా ఉందంటే, సూర్యుడు తన వేడిని కిరణ రూపంలోకి ఇస్తున్నాడు, అంటే విక్షేపం చేస్తున్నాడు, విసురుతున్నాడు, తన రూపాన్నే విసురుతున్నాడు. అర్థమైందండి? కనుక ఈ విధంగా ఇందాకే అగ్ని శబ్దం చెప్పాడు, ఇక్కడ సూర్య శబ్దం చెప్పుకుంటే ఏం చేస్తున్నాడు? ప్రేరణ అనేది మన దగ్గర ఏది ఉందో అది సర్వమిదం విభాతి. అర్థం చేసుకుందాం. ఇది ఉన్నది అని చెప్పాలనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? అసలు దీని గురించి ఒక ప్రస్తావన తీసుకురావాలనుకోండి. ప్రస్తావన తీసుకురావాలంటే ఏం చేయాలి? ముందు దీనికి ముందు ఏం చెప్పాలి? ఒక గుణం దాన్ని పెట్టాలి, ఒక లక్షణం పెట్టాలి. ఏమిటది? ఉన్నది అనాలి. అర్థం అవుతుందా లేదా? ఉన్నది అని పెడితే అప్పుడు దీనికి గుర్తింపు వస్తుంది. గుర్తింపు ఎక్కడ వస్తుంది? తనకి దగ్గర గుర్తింపు వస్తుంది. తనకి ఏమని గుర్తింపు వస్తుంది? ఈ కాగితం అని గుర్తింపు వస్తుందా, లేకపోతే తనకు కూడా
ఉన్నది అని గుర్తింపు వస్తుందా? తన దగ్గర ఉన్నది అనే లక్షణాన్ని దీని మీద పెట్టాలి. పెడితే అప్పుడు దీనికి ఉన్నది అనేటువంటి గుర్తింపు తనకు వస్తుంది. ఇది ఉన్నది అంతే అంటాం. మనం ఏమంటాం? ఇది ఉన్నది, కాగితం ఉన్నది. కాగితం ఉన్నది అన్నప్పుడు మనం కాగితానికే ఉన్నది అని చెప్తున్నాం అనుకుంటున్నాం. కాగితానికి ఉన్నది అనే తన గుణాన్ని, తన ఉనికి యొక్క లక్షణాన్ని దాని మీద ముందు పెట్టాడు. అది పెట్టకుండా దీంతో ఏం ప్రస్తావన చేయడానికి లేదు. అవునా? ఆ తర్వాత ఎట్లా ఉంటుంది? దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఇది ఉనికి అంటే నేను ఎట్లా తీసుకోవాలి అన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి? చైతన్యవంతం చేసి తీసుకోవాలి. ఎట్లా చైతన్యవంతం చేసి తీసుకోవాలి? తన ఉనికిని ఎట్లా చైతన్యవంతం చేస్తున్నాడో అట్లా చేసి తీసుకోవాలి. అర్థమైందా? అట్లా కాకుండా వేరే విధంగా చైతన్యవంతం తీసుకోగలమా? తీసుకోగలం. అవునా? ఇప్పుడు దీని వెంటనే మనం అద్దం ముందే నిలబడ్డాడు. ఉపమానంతో అర్థం చేస్తుంది. అద్దం ముందే నిలబడ్డాడు. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబం కనిపిస్తోంది. జుట్టు చెరిగిపోయి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జుట్టు సరి చేయాలి. జుట్టు ఎక్కడ చెరిగిపోయి ఉందని చూస్తున్నాడు? ప్రతిబింబంలో చూస్తున్నాడు. ప్రతిబింబంలో జుట్టు చెరిగిపోయింది కనుక దాన్ని సరిగ్గా చేయాలని ఏం చేశాడు? ఓ దువ్వెన పట్టుకొచ్చాడు. దువ్వెన పట్టుకుని దాన్ని దువ్వుదామని పోయినాడు. ఎట్లా తన కూతురికి మనవరాలికి చేస్తుంటాడే అట్లా దాన్ని దువ్వడానికి పోయినాడు. పోయినప్పటికి ఇట్లా పెడితే ఏమైంది? ముందుకు వస్తుంటే అది కూడా చేయటం పెట్టి ఇక్కడ దాకా తీసుకెళ్ళి దువ్వెన దాని దాకా ముందు పెడితే అది కూడా దువ్వెనట్ట పెడుతుంది. ఏమంటుంది? నీ దువ్వెనతో నన్ను సవరిస్తావా, లేకపోతే నా దువ్వెనతో నిన్ను సవరించనా? అర్థం అవుతుందా లేదా? కనుక ప్రేరణ అనేది సర్వమిదం విభాతి. ఎప్పుడైతే తనకు ఉనికిలో ఇది ఉనికి అని ప్రస్తావన చేసి ఇది ఉన్నది అని చెప్పిన తర్వాత దీంతో ఒక ప్రవర్తన చేయాలంటే ఏం చేయాలంటే అది తనకే ప్రేరణ కలుగుతుంది. తనకు ప్రేరణ ఎక్కడ కలుగుతోందంటే తన గుర్తింపుకు ప్రేరణ కలుగుతోందా, లేక తనకు దీని యందు పోయి ప్రవర్తించేటటువంటి ప్రేరణ కలుగుతోందా? అర్థమవుతుందా? భాష మనం ఎట్టు తిప్పినప్పుడు మన భాష తప్పు, పూర్తిగా తప్పు. మన వ్యావహారిక భాష కూడా తప్పే. మనకు వ్యవహారం పరమార్థం తెలియదండి, మేము వ్యవహారం చేస్తున్నాం అనుకుంటా. నీ వ్యావహారిక భాష కూడా తప్పే. దగ్గర చెప్పున్నావు కూర్చున్నా వ్యావహారిక భాష అంటున్నావు. నువ్వు కూర్చోలే, నీ ఉనికి నిలబెట్టుకుంటున్నావు, నీ స్మృతి నిలబెట్టుకుంటున్నావు అనేదే తెలుస్తుంది. మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే కూర్చున్నావా, నిద్రపోవటంలే. అర్థమవుతుందా? నిద్రపోవటంలే. అట్లాగే దీంతో ప్రవర్తించేటప్పుడు నిద్రపోతున్నావా? కాదు, నిద్రపోవటంలే. ఇప్పుడు ఉనికిని చైతన్యవంతం చేసుకోవటం అంటే ఎక్కడ చైతన్యవంతం చేసుకోవాలి? తన దగ్గర చైతన్యవంతం చేసుకోవాలి. ఇందాక జుట్టు చెరిగిపోయింది అని మనకి ఎక్కడ కనిపించింది? అద్దంలో కనిపించింది. అద్దంలో కనుక సరిగ్గా మళ్ళీ ఉండాలి అంటే ఏం చేయాలి? తనతో ఉండుకోవాలి. ఇక్కడ జుట్టు దువ్వుకుంటే అక్కడ సరిపోతుంది, అంతేగాని అక్కడేం కాదుగా. అట్లాగే ఉనికిని చైతన్యవంతం చేయాలి, దీన్ని ప్రవర్తించాలంటే ఈ ఉనికిని చైతన్యవంతం చేయాలంటే ఈ ఉనికి ఎక్కడిది? దీని స్వరూపం ఏమిటి? ఈ ఉనికి అంటే మనం చెప్పుకున్నాం ఇది ఆధార స్వరూపం. తన ఆధారము, దీనికి తాను ఆధారంగా ఉన్నది. ఇది ఆధేయ స్వరూపం. ఆధారమైన దాన్ని ఎప్పుడూ కూడా సవరిస్తేనే ఇది సవరింపబడుతుంది, అంతేగాని అర్థమైందా? తన తలకాయ దువ్వుకుంటేనే అద్దంలో దురుపట్టినట్టు కనిపిస్తుంది, కానీ దాన్ని దువ్వాలంటే ఏం లేవు. దానికి అంత స్వరూపమే లేదు. దానికి స్వరూపమే లేదు. ఎట్లాగో అట్లాగే దీనికి ఉనికి లేదు. ఉనికి లేని దాన్ని చైతన్యవంతం చేయాలంటే అర్థం అవుతుందా? ఇది కింద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి? దీన్నే పట్టుకోమందామా? దీనికి పట్టుకున్నాంగా అంటే దీన్ని పట్టుకున్నప్పుడు పట్టు తీతే కనుక నువ్వు కింద పడకుండా ఉండవే అంటే పడకుండా ఉంటుందా? కాదు. పట్టు ఎవరిది అసలు? దానికి పట్టులేదు, తన పట్టే. కనుక తన పట్టు కింద పడకుండా ఉండేట్టుగా పట్టుకోవడం అనేది తనకు చైతన్యవంతం చేసుకోవడం అని తనదే స్వరూపం, దానిదేం కాదు. మొదలు నుంచి చివరి దాకా ఇదే గోల. బయట నువ్వు ఎంత ప్రవర్తించినా మొదలు నుంచి చివరి దాకా నీ చరిత్రే కానీ దాంది కాదు. చరిత్ర అంటే తెలిసిన మీకు
చరిత్ర అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పింది అర్థం కాదు. చరిత్ర అంటే చరగతి భక్షణ యోహం, ప్రవర్తన తీసుకోవటం, ఇది చరిత్ర. అర్థం అవుతుందా? ఇప్పుడు ఇది కింద పడిపోయింది అనుకోండి, కింద పడిపోయింది అనేటటువంటి దాన్ని ఇదైతే ఇట్లా కింద పడిపోయింది. ఇప్పుడు కింద పడిపోయిన దాన్ని ఎట్లా తీసుకున్నావు నీవు? ఇదేమో తన కింద పడిపోయింది, కానీ కింద పడిపోవటం అనేటటువంటి పట్టుకున్నా అనే పట్టు తంది ఎట్లాగో కింద పడిపోతే కింద పడేసిన స్వరూపం తనది, తన పట్టు తాను నిలుపుకోలేదన్నమాట. అవును, ఇప్పుడు తప్పెవరిది? ఎటు తప్పు? తన తప్పు. అది కింద పడేసిన స్వరూపం కాదు, తన పట్టును నిలుపుకోలేని స్వరూపం. ఇందాక తన పట్టును పట్టుకున్న స్వరూపం, ఇందాక తన పట్టుకుని నిలుపుకోలేని స్వరూపం. ఇది తన చరిత్ర, తన ప్రవర్తన తను అటు తీసుకున్నాడు, ఇది తన చరిత్ర. అర్థమవుతుందా? కనుక ప్రేరణ ఎట్లా ఉంటుంది? సర్వమిదం విభాతి. ప్రేరణ అనే పదం ఎట్లా ఉందంటే, అసలు ముందు ప్రేరణ అంటే సూర్యుడు ఎట్లాగైతే తన కిరణమును బయటికి ఇచ్చాడు ఎట్లాగో, అట్లాగే ప్రేరణ అనే మాట తన ఉనికి యందు ప్రేరణ, తన ఉనికిని గుర్తించడానికి ఒక ప్రేరణ. అందుకని ఏం చేశాడు? ముందు తన ఉనికిని దీన్ని పెట్టి ఉన్నది అన్నాడు. ఇప్పుడు చరిత్ర మొదలవుతుంది. ఉన్నది అన్నాడు. ఉన్నది అన్న తర్వాత ఉనికిని ఇప్పుడు ఎక్కడ చూస్తున్నావు? తన దగ్గర. ఉనికిని అంటే దీన్ని చైతన్యవంతం కామను కాదు. ఇప్పుడు ఏం చేయాలి? తనే చేయాలి. అర్థం అవుతుందా లేదా? ఆ తర్వాత ప్రకాశం ఎవరు ఇవ్వాలి? తనే ప్రకాశం. అర్థమైందా? కూతుర్ని ఎవరు పుట్టించాలి? తనే పుట్టించాలి. పెంచాలి ఎవరు? తనే పుట్టించాలి. చదివించాలి ఎవరు? తనే పుట్టించాలి. కట్నం ఇవ్వాలి ఎవరు? తనే కట్నం ఇవ్వాలి. పెళ్లి చేయాలి ఎవరు? పెళ్లి ఖర్చు ఎవరిది? తనే పెళ్లి ఖర్చు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ రోజున అది ఏదో అంటారు సరే, వాళ్ళిద్దరిని కలిపిన రోజున ఖర్చు అంతా ఎవరిది? తండ్రి ఖర్చు. మరి మానభంగం ఏముంది ఎవరికి? తన కూతురికే మానభంగం అయింది. మరి పిల్లలు ఎవరికి పుట్టాడు? ఎవరి గర్భంలోంచి బయటకు మరి ఆ అవస్థ అంతా ఎవరు పడ్డాడు? తన కూతురే పడింది. మరి అక్కడ శిశువు బయట ఎక్కడ చూశాడు? తన కూతురి గర్భం నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ ఖర్చు అంతా ఎవరిది? తండ్రి ఖర్చు. అంతేనా? ఆ తర్వాత ఏమైంది? వాడికి బారసాల ఎవరు చేయాలి? ఇంత చేసింది తర్వాత బారసాల ఖర్చు తండ్రి. కొడుకు ఎవరు? పుట్టిన కొడుకు ఎవరిది? వాడిది. అర్థం అవుతుందా? అట్లాగే ఎప్పుడైతే దీన్ని ఉన్నది అన్నావో, కూతుర్ని ఎప్పుడు కన్నావో, అర్థం అవుతుందా లేదా? కూతుర్ని కన్నట్టు దీన్ని ఉన్నది అన్నావంటే కూతుర్ని కన్నట్టు. మళ్ళీ దీన్ని అవతల బారేసి మళ్ళీ వెనక్కి పోయేదాకా నీదే బాధ్యత, ఖర్చంతా నీదే. ఇంకా ఏదైనా వస్తే ఏం తెలిసిన, ఏదైనా వస్తే ఏం చేస్తారు? పుట్టింటి వదిలిపెట్టేసి పోయేస్తారు, తను ఎక్కడికి పోతాడు. తనంటూ తన అమ్మ వాళ్ళు ఉన్నారుగా, తన కొడుకేగా, తన కోడలు తన పిల్లలేగా. ఏమిటి అంత బాధ్యత అంతా వాళ్ళదే. కొడుకు మాత్రం తనవాడు. రేపు ఏదైనా వస్తే కూడా ఎట్లా ఉంటుంది? ఆ కొడుకు ఏదైనా ఉంటే ఇంకా అతలు విశేషం ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళు ఎక్కడన్నా గ్రామంలో ఉండి మరి కొడుకును కూతుర్ని కన్నటువంటి మామగారు ఎక్కడన్నా పట్టణంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏదైనా వస్తే ఏం చేస్తారు? గబుక్కున నిన్నగాక మొన్న ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ 3 రోజులు తిరిగేటప్పుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చాడంటే మాత్రం మళ్ళీ 2 నెలలు 3 నెలల దాకా కదలడు. వెళితే గట్టిగా 2 రోజులు 3 రోజులు 2 వారాలు ఉంటే ఎక్కువ. అర్థం అవుతుందా? ఏమో అంత చనువు వాడికి, ఏమో ఏం చేశాడని వాడికి. ఇంతకంటే అన్యాయం ఏరా ఉంటుందా? మన రోజులు అనేవాడు మంగళవారిది అన్యాయం అని. గొరిగినందుకు డబ్బులు తీసుకుంటాడు, జుట్టు కూడా తీసుకుంటాడు. అది అందులో వాడిది అన్యాయం అంటాడు. వాడేమంటాడు? నేనే చేసుకుంటా, కావాలంటే అది కూడా పొట్లా కట్టిస్తా, నువ్వు తీసుకో జుట్టు అంటావు. దానికంటే పెద్ద అన్యాయం, మంగళవారి అన్యాయం కంటే పెద్ద అన్యాయం. కూతురు అంటే ఇది అంత పరాయిది కదా. అర్థం అవుతుందా లేదా? కూతురు అంటే తన కూతురు అయితే తనది,
కొడుకు తనవాడు, కోడలు లోకంలో పరాయమ్మ కన్నది. చెప్పండి ఏమని? పరాయమ్మ కన్నది కనుక అట్లాగే పరాయమ్మ కన్నది బయట పదార్థం. ఎప్పుడు ఇది ఉందన్నావో కూతుండగా అన్నట్టే, అర్థమైందా? ఖర్చంతా నీదే, దాన్ని చైతన్యవంతి తీసుకున్నా నీదే, ప్రకాశం చేసుకున్నా నీదే, నివాసం చేసినా, విచారం చేసినా, జ్ఞానం చేసినా, సమృద్ధి చేసినా, దాంతో సంస్కారాన్ని పెంచుకున్నా పెంచుకోకపోయినా, అడ్డదిడ్డాలు పడినా, ఎంత గోలన్నా చివరి ఎంత దాకా వద్దుపో అనేదాకా. అంతేనా? ఇప్పుడు ఆ కూతురికి ఈ గోలంతా ఎప్పుడు పోతుంది? ఆయన పోతే అప్పుడు ఏముంటుంది? ఆయన పోయినాడు కానీ మరి పిల్లల్ని కానీ పోయినాడే, వాళ్ళంతా చూసుకోవద్దు. అట్లా దరిద్రం, మహాదరిద్రం. ఏమిటో ఆ కూతురు ఏం చేసిందో, అంత తప్పు, అంత పాపం ఏం చేసిందో, అటు అవతల వాడి ఇంటి పెట్టేసి నాట్యం చూడటానికి. వాళ్ళకంటే దరిద్రం, వాళ్ళు కూడా అంతే, అదే కావాలి, ఆ మొగుడే కావాలి. ఆ మొగుడితో భోగం కోసం అని ఇంత అవస్థ పట్టడానికైనా ఒప్పుకుంటుంది ఆ పిల్ల. అట్లాగే ఇది కూడా అర్థమైందా? వీడు ఎప్పుడు వదిలేస్తే దీన్ని వదిలేసినట్టే, విడాకులు ఇచ్చినట్టు. దీనిలో ఉన్నది అని ప్రస్తావన చేసి, ఆ ప్రస్తావన చేయటంలో వీడు ఎక్కడ మధ్యలో మానేస్తే విడాకులు. ఉనికి లేదు దానికి. అంటే ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చాం? తనదే ప్రవర్తన అంతా కూడా. ప్రవర్తన అవునన్నా కాదన్నా, విషయాత్మకమైన విషయ దృష్టితో అయినా లేకపోతే ఆధ్యాత్మిక దృష్టితో అయినా తనదే. దీనికి ఇంకో విధం ఉపమానం ఎట్లా ఉంటుంది? ఆ దృశ్యం ఉన్నది, చూపు ఎక్కడుంది చెప్పండి? చూచానన్నాం అనుకోండి, చూచానంటే దాన్ని చూశానంటాడు. చూచానంటే అర్థం ఏమిటి? చూపులోకి తీసుకున్నా, అంతేనా? చెప్పండి, అవుతుందా? అర్థమవుతుందా లేదా? ఈ మాత్రం చిన్న విశ్లేషణ చేసుకుంటే అర్థమైపోతుంది, అంతా అర్థమైపోతుంది. చూచానంటే దాని మొహంతో మాట్లాడతాడు ఎంతసేపటికి కూడా. అంటే ఏం చేశాడు? తన చూపులోకి తీసుకున్నాడు, అంతేనా? చెప్పండి, తన చూపు ఎక్కడ ఉంటుంది? తన దగ్గర ఉంటుందా బయట ఉంటుందా? తన దగ్గర. అంటే తనలో తీసుకున్నాడు, అంతేగా అర్థం. తనలో ఎటు తీసుకున్నాడు? ఇప్పుడు ఎటు తీసుకున్నాడు? ఆ దృశ్యం అయితే దర్శనం. అర్థమైందా? దర్శనంలో తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? అది దృశ్య దర్శనమైంది. దృశ్య దర్శనమైనా లేకపోతే దర్శనం చేసిన దాని తర్వాత ఏం చేస్తాడు? ఏం పనికి వస్తుంది అని కొంచెం ఆలోచన చేస్తాడా లేదా? అది దర్శనం అన్నమాట. అది దృశ్య దర్శనమైనా దర్శనమైనా తనకు దర్శనమే కానీ దృశ్యంతో సంబంధం లేదు. ఇందాకేం చెప్పుకున్నావు? ఏదైనా ఒక విషయం తీసుకుని ప్రస్తావన చేస్తున్నావు అంటేనే ఆడపిల్లని కన్నట్టని చెప్పుకున్నావు చివరిదాకా. అంతే, ఇంకా చివరిదాకా ఇంకా చెప్పమంటారా? కొన్ని విషయాలు చెప్పమంటారా? తనకు మాకు ఇటీవల ఒకటి తెలిసింది, కూతురేమో గేయాలి, ఏమైనా పెళ్లి చేయాలి. పెళ్లి చేశాడు, పోట్లాడి ఇంటికి వచ్చింది. విడాకులు అయితే ఇప్పుడు ఎక్కడ అవస్థపడాలి? వాడు అవస్థపడేస్తాడు, తన అవస్థపడాలి, మళ్ళీ తన అవస్థ. అంటే అక్కడ సరిగ్గా జరగకపోయినా తనే అవస్థపడాలి. ఇంకో కేసులో ఏమైందంటే అదేమిటి, ఇద్దరు పిల్లలతో వచ్చేసింది. పెళ్లి చేయమునుపో తన ఒక్కతే కూతురు, ఆ కూతురిని భరించుకుంటే సరిపోయేది. ఇప్పుడు కూతురుతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని భరించాలి. వాళ్ళని చదవచ్చదు. వాడు చదివిస్తే వాళ్ళ నాన్న పోలికి వస్తుందో, వాళ్ళకి అమ్మ పోలికి వస్తుందో నమ్మకం లేదు, అంతేనా? చదివించు. ఆ చదివించిన అయినా మట్లా ఎట్లయినా సంసారం, ఈ సంసారం చక్కబెట్టడం, సంసారం ఎప్పుడు చక్కబెడతారు? సంసారం చక్కబెట్టాలని చెప్పి ఏదో చేసి మొత్తాన్ని చేసి అక్కడ పోయి వదిలేసి వచ్చాడు. మొత్తానికి వదిలేసి వస్తే ఎట్లా ఉంటుంది? ఇన్నాళ్ళు భార్య లేదు, మరి తను భోగించడానికి ఎవడొస్తాడు? ఏ స్త్రీ ఒప్పుకోదు. వచ్చింది కదా, వచ్చుకుంటే మరి చేసుకున్నాడు, అయిపోయింది. ఇంకొక మళ్ళీ గర్భిణి అయింది, మళ్ళీ పోటాడు ఇక్కడికి వచ్చేసి. అక్కడ విడిచిపెట్టబోయే ముందు ఇద్దరు పిల్లలే, ఇప్పుడు ఇంకో పిల్లలు.
అట్లాగే ఉంటుంది బయట బయట ప్రవర్తన అంతా కూడా. అవునా? ఇంకొక కేసు కూడా మేము అనేది ఏమిటంటే, ఒకసారి పోట్లాడి ఇంటికి వచ్చేస్తే మళ్ళీ విడాకులు తీసుకొని మళ్ళీ ఇంకో పెళ్లి చేశాడట. మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తే కూడా అట్టగా పోట్లాడి మళ్ళీ వచ్చేసి ఇక దిగులు పడి తండ్రి చనిపోయినాడు. అర్థం అవుతుందా లేదా? ఆడపిల్ల అంటే ప్రకృతి అని, స్త్రీలింగం అని, స్త్రీ అంటే జీవుడనే, స్త్రీలింగం అని పెట్టుకునే రూపంలో నామరూపాత్మకంగా ఎప్పుడైతే వచ్చిందో ఆ గోల ఎట్లా ఉంటుందో అట్లాగే బయటతో అనే పదం అంత గోల. అంటే అదేమిటికి బాహ్య స్పర్శ అనేది ఎట్లా ఉంటుంది, ఆడపిల్లను కన్నట్టు. చివరిదాకా ఆ అమ్మాయి చనిపోయింది అనుకోండి, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా ఇంకో విశేషం మా మఠంలోనే ఉన్నారు. ఆ అమ్మాయి ఇంకోటి ఏం చేశాడు తెలిసిన, ఇంకో అతను ఏదో పెట్టుకున్నాడు, ఆమె దాంతో లాలూచి పెట్టుకొని ఈమెని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వదిలించుకోవడానికి ప్రయత్నం చేసి ఏం చేస్తాడు, ఏవో అంటుంటారు, ఒడియాలు పోయిస్తున్నా, పూరీలు వేస్తున్నా చేసినా అక్కడికి వస్తాడు, దానిలో కాలి నూనె తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు, వేసి బాగుందా అంటాడు. చనువు ఎవరిచ్చింది చనువు? అదేదా. ఆ తర్వాత ఏం చేశాడంటే, ఇంకా ఒక రోజున ఒక సుముహూర్తాన, వాడనుకున్న సుముహూర్తం, ఓ దుర్ముహూర్తాన్ని ఏం చేశాడు, మరి కంఠం బసి పిసిగేశాడు. అట్టగే కూర్చుంది, వేసి దగ్గర వేసి పెట్టి ఇంటికి ఫోన్ చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. లోపల తలుపు వేసి కూర్చుంది, పిలిస్తే పలకటం లేదు అని ఫోన్ చేశాడు. అప్పటికి వాళ్ళకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని వీళ్ళు మా అమ్మాయి పిల్లవాడు కనుక మా అమ్మాయి పిల్లవాడు, వీళ్ళలో మా అమ్మాయిని చూసుకోవాలి. ఏం వ్యవహారం! మన వ్యవహారం అంతా ఇట్లాగే ఉంటుంది. వాడు ఎంత ఎదిగినా సరే, వాడు వస్తే ఏదో నాకు తీపి వండమంటే పిండి వంటలు ఏమైనా చేసి పెట్టి, లేకపోతే వాడికి పెళ్లి చేసినా, వాడి పెళ్ళి అయినా సరే వాళ్ళకి ఆవకాయలు పచ్చళ్ళు ఏవో ఇచ్చి, అమ్మాయి కోసం అని తృప్తి. అర్థమవుతుందా? ఇది ఉన్నది అంటే అదే సంసారం. ఉన్నది బయటది ఏదన్నా అన్నావా ఇంతే సంసారం. ఎప్పటిదాకా చేస్తారు? వాడు ఇంకా మంచివాడైతే పర్వాలే, లేకపోతే ఎట్లా ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మని నాన్నను, లేకపోతే అంతే అమ్మమ్మ నాన్నగా తాతయ్య, అమ్మమ్మ తాతయ్య తిరస్కారం చేయొచ్చు. రేపు నీ ఆస్తి నాకు రావాలంటాడు, మా అమ్మగారు వచ్చారు ఆస్తి నాకు రావాలిగా అంటాడు. లోకం అట్లాగే ఉంటుంది. కనుక ప్రేరణ అన్నటువంటిది ఇది మనం గుర్తించవలసింది. బయట సూర్యునికి ఒక ప్రేరణ ఎట్లా ఉంటుందో, సూర్యునికి రశ్మి ఎట్లా ఉంటుంది వేసి తన వశంలో తీసుకొని మనం ప్రవర్తింపజేస్తుంది. మన ప్రేరణ ఎట్లా ఉంటుంది? అట్లాగే ఉండాలి. మన ప్రేరణ ఎట్లా ఉంటుందంటే, తన కాంతిని ప్రసరింపచేసి తన కాంతి చేత మొత్తం ఆచ్ఛాదన చేయాలి. అవునా? దీని మీద కూడా ఒక రహస్యం చెప్పుకుందాం. సృష్టి రహస్యమే. అది ఎట్లా ఉంటుందంటే, బయట పదార్థములు ఏవి కూడా నామరూపాత్మకంగా సత్యం కాదు. అర్థమైందా? ఇప్పుడు మనకు తలుపులు దీపాలు వేసుకున్నాం కనుక ఇవన్నీ కనిపిస్తున్నాయి. బయటికి పోతే ఏం కనిపిస్తుంది మనకు? ఏం కనిపించదు. అదెంతో దాని యొక్క స్వరూపం అది. పొద్దున్న లేచేటప్పటికి సూర్యుని యొక్క కిరణం కూడా బయటపడుతుంది, దాని పడుతున్నాయి అంటే ఒక కాంతి పడింది అన్నమాట. ఆ కాంతి పడేటప్పటికి ఏమవుతుంది? ఆ కాంతిలో వెలుగుతున్నాయి. అర్థమవుతుందా? ఆ కాంతిలో వెలిగేటప్పటికి ఏమొస్తుంది? వక్రీభవనం అంటారు. అంటే వేరే అర్థం వస్తుంది. ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు దాని యొక్క స్వరూపం ఒకటి, అది కాంతిలో ఎట్లా కనిపిస్తుందో ఒక స్వరూపం ఒకటి. అర్థమైందా? దీన్ని ఈశావాస్య ఉపనిషత్తులో చాలా బాగా చెప్తారు.
బంగారు గిన్నె ఉందనుకుందాం, పాత్ర. ఆ బంగారు పాత్రని చూస్తే నాకు ఆకర్షణ కలుగుతోందా, లేక ఈ బంగారు పాత్రను తీసుకెళ్ళి సూర్యరశ్మిలో పెడితే ఆ సూర్యరశ్మి పడేటప్పటికి ఇది దేదీప్యమానంగా వెలుగుతున్నందువల్ల నాకు ఆకర్షణ కలుగుతోందా? నాకు బంగారు వల్ల ఆకర్షణ కలుగుతోందా, ఆ ప్రేరణ వల్ల వచ్చిందానో ఆకర్షణ కలుగుతోందో తెలియాలంటే ఓ పూషణతో మా పావురుడు, సూర్యుడా నువ్వు పక్క వెళ్ళిపో, నీ కిరణాలు పక్క తీసేసుకుంటే అప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడేమో ఆకర్షణ తెలుస్తుంది. ఇప్పుడు అది కనుక పక్క తీసేస్తే నాకు ఆకర్షణ ఉందా? అంటే నాకు బంగారం మీద ఆకర్షణ ఉందా, దాని మీద ఆకర్షణ ఉందా? అర్థమవుతుందా? అంటే నా మీద నేను బయట ప్రవర్తిస్తున్నానంటే నాకు నా నా మీద ఆకర్షణయా, లేక బయట మీద ఆకర్షణ? ఆకర్షణ అంటే మనకు అట్రాక్షన్ అని ఇంగ్లీష్లో అర్థం చెప్తుంటారు. ఆకర్షణ శబ్దానికి అర్థం కాదు, ఆస్మతో కర్షతే, స్మృతిలో కృషి చేయటం. అర్థమైందా? ఇప్పుడు ఇది ఉన్నది అన్నాం అనుకోండి, ఇప్పుడు స్మృతిలో దేని గురించి నేను కృషి చేస్తాను? నా స్మృతిలో నా గురించి కృషి చేస్తున్నాను, దాని గురించి కృషి చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉన్నది అంటే దీనికి చైతన్యవంతం చేయాలి. దీన్ని చైతన్యవంతం చేయాలంటే ఆ చైతన్యవంతం చేసేటటువంటి స్వరూపం నా దగ్గర ఉంటుందా, దాని దగ్గర ఉంటుందా? నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు దానితో పోల్చుకుని చెప్పినా నా చైతన్యమే, నా కృషి లోపల. అంటే నా ఆకర్షణ నా ఆకర్షణయే, లేక నన్ను గురించి చేసిన నా ఆకర్షణయే. అర్థమైందా? ఇప్పుడు మనకేం తెలియాలంటే నేను ఆకర్షింపబడి, అంటే నేను లోపల కృషి చేసి, నా ఉనికిని కృషి చేసి చైతన్యవంతం చేసి దాన్ని పెడుతున్నా. అవునా? ఇంత జ్ఞానం తెలుసు. విషయం చెప్పుకుంటాను చూడండి, లోకం ఎట్లా ఉంటుంది. ఇంత జ్ఞానం మనకు తెలియాలంటే లోకంలో మనం ఎంత కష్టపడుతున్నాం తెలిసిన, కృషి చేసి పిల్లల్ని పెంచుతున్నాం. ఆ కృషి చేసి పిల్లల్ని పెట్టేటప్పుడు పిల్లల్ని పెంచిన అనుభవం నీకు వచ్చిందా? నీ కృషి వల్ల వాళ్ళ పిల్లలు పెరిగారా? నీకేం కృషి వచ్చింది? వాళ్ళు గాలి పెరిగారు, వాళ్ళ సంస్కారాన్ని పెరిగారు, నువ్వు చేసి పెట్టావు అంతే. ఇప్పటికీ మనకు అర్థం కాదు, బంధం చేత అర్థం కాదు. నేనే పెంచా అంటే నువ్వేం పెంచావు? సాగదీసావా ఇట్లా? ఈ ప్రేరణను అర్థం చేసుకోవాలి అంటే ఎన్ని జన్మలు ఇట్లా సంసారంలో పెట్టుకుని నా వాళ్ళు అనుకుంటూ వాళ్ళతో పాటు చేసుకుని అవస్థ పడతావు. అది అర్థమయ్యేదాకా అక్కడే ఉంటావు. మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే, మళ్ళీ పిల్లల్ని కానాల్సిందే. మరి ఇది చెప్పుకున్నా కదా, ఇది ఉన్నది అంటే ఆడపిల్లలకి అన్నట్టే. బాహ్య స్పర్శ ఉన్నది అన్నామంటే ఆడపిల్లలకి అన్నట్టే. అంత నీదే బాధ్యత. నీకు గుణపాఠం చెప్పడానికి అంతా ఉన్నది. ఎట్లా వదిలించుకోవాలి? నేనేం చేయటం లేదు, నా అనుభవం నాకే వచ్చింది. నేను ఎట్లా ఎదిగా? తప్పని గుర్తించేదిగా. ఎట్లా? అనిత్యం అసుఖం లోకం. ఇది అనిత్యమైన సుఖము లోకము, అసుఖమైన లోకం ఇది అని గుర్తించడం వరకు అంతే. అంటే ఇప్పుడు ప్రేరణ ఎట్లా వచ్చింది? ఇప్పుడు దేనికోసం వచ్చింది? ఇంత పెళ్లి చేసుకుని ఇంత గోళ్ళ ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి మనం ఏమంటారు చివరికి సామెత మాత్రం చెప్తారు, ఆడపిల్ల పుట్టే కంటే అడవిలో మానే పుట్టడం మేలని. అంత దిట్టంగా మనకు చెప్పినప్పుడు కూడా నేను ఏదో అంత ఏదో పొడి చేస్తున్నా అనుకుంటే ఏమర్థం? ఎంత వినయం! మాకైతే ఆడపిల్లని చేతిలో పెట్టుకుని ఎట్లా ఇస్తాడండి? కేవలం లౌకికంగా నా కూతురు అనుకున్న ఆడపిల్లని ఇంకో అయ్యే చేతిలో పెట్టే కంటే చేత కాకపోతే కంఠం పీసే వదలబారి, లేదా దానికి కంఠం పీసి వదలబారేసిన మరణం వచ్చినట్టుగా ఆ విషయ జీవితం నందు మరణం కలిగించేందుకు జ్ఞానం ఇవ్వు. అదన్నా చెప్పు. రెండిట్లో ఏదైనా ఒకటి. పెళ్లి మాత్రం చేయదు. అంత నీచమైనటువంటిది. అందులో విశేషించి ఆడపిల్లకి. మగపిల్లలు కూడా అట్లాగే. మగపిల్లని పెళ్లి చేసుకున్నప్పుడు ఆడపిల్లలు ఎట్టున్నారంతా అంతా చివరికి అంత నువ్వే చేసావని చెప్పేసి కోర్టుకు ఎక్కిన వాడు కూడా ఉన్నారు. తెలియచెప్పు. అది అక్కడ బాధ వస్తుంది.
నీకు అనుభవం ఎట్లా వస్తుందంటే నీ ప్రేరణ అనేటటువంటిది ఇక్కడ ఏమవుతుంది, ప్రేరణ సర్వమిదం విభాతి, ఇదం సర్వం విభాతి. నీ ప్రేరణ చేసేటప్పుడు ఇది ఉన్నది అనుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇదం సర్వం విభాతి, లోపల జరిగేదంతా నీకు ప్రకాశింపచేస్తుంది. ఎట్లా ప్రకాశింపచేస్తుంది, లోపల జరిగే దాన్ని బయట చెప్పడానికి నువ్వు చెప్పడం చేతగాక ప్రవర్తించినందువల్ల ఏ దోషాన్ని పొందుతావో అది నీకు ప్రకాశింపచేస్తుంది. అంటే బాధనైనా ప్రకాశింపచేస్తుంది, బోధనైనా ప్రకాశింపచేస్తుంది. అర్థమైందా? ప్రకాశింపచేస్తుంది కనుక ప్రకాశింపచేసి నిన్ను తన స్వరూపానికే తీసుకుంటుంది. అంటే ఏతి ఇది చివరికి ఎట్లా పొందాలి చూడండి. ఇందాక చరిత్ర అనే పదం చెప్పుకున్నాం. బయట ప్రవర్తించావనుకో, గుర్తించకపోతే అది బాధ రూపంలో నువ్వే తీసుకోవాలి. సరిగా ప్రవర్తించావు, బోధ రూపంలో తనే తీసుకోవాలి. ఇందాకేమన్నారు, అగ్ని శబ్దం చెప్పారు. అగ కుటిలాయాం గతం. కుటిలాయాం గతం అంటే బయట ప్రవర్తన అంతా కూడా కుటిల, ఇదంతా ఇది ఉన్నది అంటే అంత కుటిల ప్రవర్తన. ఇది ఈ కుటిల ప్రవర్తనకి ఎదురు వేసి ఇది కాదు అని తన స్వరూపాన్ని నిలుపుకోవడం. ఇందాక చెప్తే అది ఎట్లాగైతే ఏకహ తన్ను పొందడం అని చెప్పాడు, అట్లాగే ప్రేరణ చేత ప్రవర్తించేటప్పుడు ఎట్లా ఉండాలి, ఇదం సర్వం విభాతి. ఆ ప్రేరణ తను ఏం చేస్తుందంటే తనను ప్రకాశింపచేస్తుంది. అవునా? లేదా అది తను ప్రకాశింపచేస్తే తను తీసుకోడనుకో, తను ప్రకాశింపచేస్తున్నటువంటి దాన్ని మళ్ళీ గుర్తించేంత వరకు కూడా బాధ. అర్థమైందా? అద్దంలో తల జుట్టు రేగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటే దాన్ని సవరించాలని ఎంత ప్రయత్నం చేసినా, అద్దంలో ఉన్నదానికి దువ్వటానికి ప్రయత్నం చేసినా, ఎంత చేసినా కాదు. మీరు చూసారా ఎప్పుడన్నా అద్దం పెట్టి ఉంటే పిచ్చుకలు వచ్చి ఆడుకుంటే చూసారా ఎప్పుడన్నా? దాని పిచ్చుకలు దాని మొహం కనిపిస్తుంది, దాన్ని ఏదో పట్టుకోవడానికి పోతుంది. మనం గోడకి ఇట్ట పెడతాం, అవేమో ఎగురు వస్తాయి. ఎగురు వచ్చి కిచకిచని కొట్టుకుంటుంది, ఇక్కడ కిచకిచి అక్కడక్కడ అంటే ఎగిరి కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటుంది. అక్కడ దానిలోనే అందుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇంకా దీపం వెలుగుతూ ఉంటే మిడతలు ఏమొస్తాయి, పురుగులు ఏమొస్తాయి, అది ఏమో తినడానికి ఏదో అనుకుంది, దాని దగ్గర పోయి కొట్టుకుని చేస్తుంది. మనం అట్లాగే ఉన్నాం. మన ప్రేరణ మనకు అర్థం కావట్లేదు. దేనికోసం బయటకు వస్తున్నావు నీవు? అన్నావంటే దేనికోసం ఉన్నావు? నేను కూర్చున్నానంటే ఎందుకున్నాను, నేను ఏం కూర్చున్నాను, నేను ఏం చేస్తున్నాను? చిన్న మాట. అది గుర్తించేంత వరకు కూడా నీ భౌతిక ప్రవర్తన కుదరదు. ఇందాకేం చెప్పుకున్నాం, తల్లిగా గర్భంలో ఉన్నప్పుడు కణముని పలికించు అన్వయం చేసుకున్నాడు ఎట్లాగో, అట్లాగే ఈ పలికించుకుని అన్వయం చేసుకున్నటువంటి ఈ దేహంతో బయట విషయాలు ఏం చేస్తున్నాడు, పలికించుకుంటున్నాడు. ఇది ఉన్నది అంటే దీంతో పలికించుకుంటున్నాడు. తన దేహంలో ఉన్న కణములు ఎట్లా పలికించుకున్నాడు, ఇది అంటే ఇవి కూడా కణములేగా. తాను పలికించుకుంటున్నాడు. తన ప్రేరణయే ఇక్కడ ఉంది. తన ప్రేరణ ఉన్నది అంటే తన ప్రేరణ తన దగ్గరే ఉంటుంది, దాని దగ్గర కాదు. అది కూడా మనం గుర్తించాలి. సూర్యకిరణములు ఎట్లా ఉన్నాయి, సూర్యుని అంటిపట్టి ఉన్నాయి. కొంచెం దూరం వచ్చేసిన తర్వాత సూర్యుని వదిలేస్తాయా? చెప్పండి, వదిలేస్తాయా? కాదు. అట్లాగే దీంతో ప్రవర్తించి నువ్వు ఎంత దూరం పోయినప్పటికీ కూడా ఎట్లా పోతున్నావు నువ్వు? దీంతో అల్లుకుని ఎట్లా కన్న కూతురు అవతరింటే పోయి చివరికి అక్కడ దేహం నుంచి విడిచిపెట్టి మరణం దాకా వెళ్ళినప్పటికీ కూడా అని ఎంత దూరం అల్లుకుంటున్నాము. ఎంత దూరం అల్లినప్పుడు కూడా తన ప్రేరణ ఏమి? నేను కోసం. కూతురైనా సరే, కొడుకైనా సరే, విషయమైనా సరే, సుఖమైనా సరే, దుఃఖమైనా సరే, లోకంలో ఏమైనా సరే, ఏ ప్రవర్తనైనా సరే తనను పలికించుకొని తనను గుర్తించుకోగలుగుతున్నాడా లేదా? ఇదే విషయం దేహ శబ్దానికి అర్థం. అది దేహ ఉపచయే ధాతువు. ఇటువంటి అవకాశం ఇస్తుంది. నువ్వు పలకరించుకుంటున్నావు, నిన్ను పలకరించుకుంటున్నావో దాన్ని పలకరించుకుంటున్నావో తేల్చుకో. ఎక్కడైనా తెలుసుకో, ఏ దశలో అయినా తెలుసుకో. అది జరగటం లే. తేల్చుకునేదాకా ఇంతే. తెలుసుకునేదాకా కూతురులనే కానీ వాటితో సంసారాలు, వాళ్ళ సంసారంతో నువ్వు సంసారం. సంసారము అనే విషయమే అర్థం. అది సంసార శబ్దానికి సమ్యక్ సరతి. ఇంకా
అవైకల్య వికలం కాకుండా ప్రవర్తన అనేటటువంటిది సంసారం. అర్థమవుతుందా? మనం అనుకుంటాం జారి పట్టం అనుకుంటున్నాం, దానికి వేరే అర్థం చెప్పారు. అది ఎట్లా అవుతుందంటే వికలం కాకుండా ప్రవర్తన అనే మాట ఎట్లా ఉంటుందంటే, నువ్వు బయట ఎంత ప్రవర్తించుకున్నప్పటికీ, ఎంత కల్పించుకుని, ఎన్ని సుఖ దుఃఖం ఎన్ని వచ్చినప్పటికీ కూడా తన గుర్తింపుకు వికలం కాకుండా ప్రవర్తన. నువ్వు గుర్తించకపోతే నీకేం గనక, నీ గుర్తింపుకి వికలం కాకుండా ప్రవర్తన. అది వికలం ఎప్పుడో ఎట్లయిపోతుందంటే, అది దారిపోయింది అనుకోండి, వికలం అయిపోయింది. వికలం కాకుండా ఎట్లా చేస్తుంది? గుర్తిస్తే జ్ఞానము, గుర్తించకపోతే బాధ. ఏమైనా అర్థమవుతుందా? సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తః స్మృతి మత్తః జ్ఞానం అపోహనం. జ్ఞానమైనా నాతో పోల్చుకుని, అపోహనమైన నాతో పోల్చుకుని. అవునా? నువ్వు వికలం కావటం లేదు. కష్టములు ఎట్లా అన్ని కష్టములే వచ్చినప్పటికీ కూడా కష్టం అనుకోవడం అన్నమాట. కష్టం అని ఎప్పుడు అనుకుంటున్నావో అప్పుడు నీతో పోల్చుకుంటున్నావు అన్నమాట. అందుకని ఏకః. కష్టం ఎవరికంటున్నాడు? తనకా దానికే? తనకి. తనతో పోల్చుకున్నందువల్ల కష్టం. అందుకని ఏం చెప్పాం? తమాషా, నీతో పోల్చుకోకుండా ఉండు, అప్పుడు కష్టం కాకుండా ఉంటుందిగా. నీతో పోల్చుకోకుండా ఉంటే ఎట్లా ఉంటుంది తెలిసిన? మరి ఇన్ని చెప్పినా అదే బయటికే తిరుగుతుంటారు. ఇట్లా దేవుడికి తన స్వరూపంతో పోల్చుకోవటం లేదు, తన స్వరూపంతో జ్ఞానంతో పోల్చుకోవటం లేదు కనుక తిరుగుతున్నారు వాళ్ళు. బాగుందనే అంటున్నారు, ఏడుస్తున్నారు, కష్టపడుతున్నారు, బాగుంది అంటున్నారు. అవునా? బాగుందని దానికి కష్టం తప్పట్ల. ఇప్పుడు కష్టం పోవాలి అంటే ఎటు తెలుస్తుంది? నాతో పోల్చుకున్నాను, నేనెవరు? సుఖస్వరూపం. బాధ ఇవన్నీ నాకు లేవు కనుక తనతో పోల్చుకున్నాడు కనుక అది బాధ అని తెలిసింది. మాధవ బంధమను బాధలు. అవును, అప్పుడు ప్రేరణ ఏమిటో తెలుస్తుంది మనకి. అర్థమైందా? అంటే ఎందుకు ఈ దేహంలోకి వచ్చావు? తన్ను పలకరించుకుని సమన్వయం చేయటం అంటే ఎట్లా ఉంటుందనే విషయము తండ్రి గర్భంలోకి ప్రవేశించిన దగ్గర నుండి తల్లి గర్భంలో ప్రవేశించి దేహంలో ప్రవర్తించుకొని కణములు ప్రవర్తించుకొని కణములతో దేహంతో బయటకు వచ్చి విషయములు పలకరించుకొని అన్నిట్లో కూడా పలకరించుకొని ఆ సమన్వయం కావటం అనేటటువంటిది ఎట్లా ఉంటుందో చూసుకోవటం. పలకరించి సమన్వయం కావటం తల్లి గర్భంలో ఉన్నంత వరకు ఒక దేహము నిర్మాణం చేసుకోవటంత వరకు జరిపోయినట్టుగానే ఉంది, కానీ బయటకు వచ్చేటప్పటికి అంత గోల గోల. ఇది ప్రేరణ. అవునా? అప్పుడు కనుక ఏం చేస్తుందంటే, మళ్ళీ ఇంకోటి ఏం చెప్పుకుంటున్నాం అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కణముల్ని దేహమునికి దేహంలో కణముల్ని పలకరించుకొని అన్వయం చేయడం ఎట్లా చేశాడో, బయటకు వచ్చిన తర్వాత కూడా బయట వాటిని పలకరించుకొని అన్వయం చేస్తున్నాడు. దేహంతో అటు చేశాడు, అక్కడ అటు చేస్తున్నాడు. ఆ చేయటంలో ఏం చేశాడంటే, బయటకు వచ్చిన తర్వాత తను పలకరించుకొని అన్వయం చేసుకున్నటువంటి ఈ దేహమనే కణములతో దాన్ని పలకరించుకుంటున్నాడు, దాంతో వ్యవహారం చేస్తున్నాడు. అది కూడా తను పలకరించుకున్నట్టు వ్యవహారంగానే. అర్థం అవుతుందా లేదా? అందుకని ఇప్పుడు ఏమంటాడు? దేహమే నేను అనుకుంటున్నాడు. దేహమే నేనని ఎప్పుడు అనుకున్నాడో, దేహం నేను కాదు కదా. దేహమే తాను, తన ప్రేరణ కలిగింది, తన ప్రేరణకు స్వరూపమే కానీ దేహం తన స్వరూపం కాదు. అట్లాగే బయటిది కూడా తన ప్రేరణ స్వరూపం. అర్థం అవుతుందా లేదా? ఏం చెప్పుకున్నావు? ఇది కూతురు అని ఎట్లా అనుకున్నామో, దీని విషయం ఎప్పుడు వదిలేశావో విడాకులు. చచ్చిపోయింది నీ కూతురు, నీ విషయం చచ్చిపోయింది, నీ పలకరింపు సరిపోయింది, బయట ప్రేరణ సరిపోయింది. ప్రేమి భాతి ఇదం సర్వం. ఈ సూర్య, ఈ ప్రేరణ ఏం చూపిస్తుందంటే అన్నీ చూపిస్తుంది. దానికి చిన్న ఉపమానంగా ఒకటి చెప్పుకుందాం చూడండి. సూర్యుడు కిరణములు వస్తున్నాయి. మరి ఇందాక మధ్యాహ్నం కూడా ఇక్కడ కాసేపు మేఘాలు వచ్చినట్టుగా తోచింది మన వైపు. మేఘాలు వచ్చిన తోచినప్పుడు ఎట్లా ఉంటుంది? మళ్ళీ ఏదైనా వచ్చి కొంచెం గాలి చల్లబడిపోయింది సాయంత్రం 4:30 ఆ ప్రాంతాలకి. మళ్ళీ ఏమైనా వర్షాలు వస్తాయో అన్నట్టుగా అనుకున్నాం. అంటే మనకేం తెలిసింది? ఇప్పుడు మేఘాలు వచ్చినట్టు మనకెట తెలిసింది? ఎవరు చెప్పారు?
పైకెత్తి చూడకుండా కూడా మేఘాలు అడ్డం వచ్చినాయి అంటున్నాం. మరి ఎటు తిప్పామంటే సూర్యుని చూస్తున్నాం కనుక. సూర్యుని చూస్తే వెలుగు ఎట్లా ఉంటుందో ఆ వెలుగుకి మన వెలుగు లేదన్నమాట. ఇప్పుడు అర్థమైందా? ఆ వెలుగుకు అడ్డం వచ్చింది, సూర్యుడు వెలుగుకు అడ్డం వచ్చిన మేఘాలు. అంటే ఇప్పుడు ఏం చేశాడు? సూర్యుడు తను తాను వెలిగించుకున్నాడు. తనకు అడ్డం వచ్చినటువంటి మేఘాలని కూడా అడ్డగించి దాన్ని వెలిగించి ఆ వెలుగును వెలుగుకు అడ్డం రావడం కూడా మనకు తెలిసేటట్టు చేశాడు. అర్థమైంది? అట్లాగే మనకు మన జ్ఞానమును ఇస్తూ, ఇంకా మన గురించిన జ్ఞానం ఇస్తూ, మన గురించిన జ్ఞానమునకు అడ్డం రావటాన్ని కూడా వెలిగించి తొలగించుకోవటానికి మనకు అవకాశం ఇచ్చాడు. అర్థమైందా? ఈ విధంగా ప్రేరణని ఎట్లా బాధకైనా బోధకైనా సరే అది తనకు ప్రేరణయే తనకు ప్రకాశిస్తున్నది. అవునా? ఇంకోటి బాధకైనా బోధకైనా అని కాకుండా అది సూర్య విభాతి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎర్ధనుడికి నువ్వు బాధా రూపంలో అయినా సరే నీకు ప్రకాశించేది నీ స్వరూపమే, బోధ స్వరూపంలో అయినా నీకు ప్రకాశించేది నీ స్వరూపమే అని ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు తన స్వరూపం తనకు పొందినదవుతుంది, ఏకః అవుతుంది. ఏకః సూర్య సర్వమిదం విభాతి. సర్వమిదం అంటే ఇదం సర్వం. సర్వశబ్దానికి చూడండి ఎట్లా ఉంటుందంటే ఇదంతా అన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఎంత తెలుసుకుంటే తాను అంత తెలుసుకున్నవాడు అవుతాడు. 7వ అధ్యాయంలో శ్లోకం, యజ్ఞాత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే. ఏ ఒక్కటి తెలుసుకుంటే మీతంతా ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందో, అట్లాగే తను తెలుసుకున్నంత మాత్రం చేత ఇంకా ఏమి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందో ఇది సర్వం. అట్లా కాకుండా బయటంతా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు అనుకోండి, ఎన్నెన్ని తెలుసుకుంటావు? తెలియట అనే మాట ఎంత తెలుసుకుంటావు? తెలుసుకోలేవు. ఎందుకు తెలుసుకోలేవు? అన్నీ ఎందుకు తెలుసుకోలేవు చెప్పరా? ఎందుకు తెలుసుకోలేము? తెలియట అనేది తన స్వరూపం. తెలియట అన్నటువంటి ప్రక్రియ తనకు తనయందు తెలియట, ఎరుక, జ్ఞానం. తనకు తనయందు జ్ఞానము ఎరుక అన్నటువంటిదే తెలియట అనేటటువంటి స్వరూపం. కనుక బయట ఏం తెలుసుకోలేవు. అట్లా ఎందుకు చెప్పాలి? తనది ఎందుకు చెప్పాలి? బయటకు ఎందుకు చెప్పకూడదంటే అది తెలుసుకుని నిన్ను తెలుసుకోలేవు. అది అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. డాక్టర్ క్యూర్ దే సెల్ఫ్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. డాక్టర్ గారు ముందు నువ్వు చికిత్స చేసుకోమన్నట్టు, తర్వాత నాకు చేస్తుగాడు. తనేమో మంచి డాక్టర్, అందరికీ క్యూర్ చేస్తాడు. కానీ తనకి రోగం వచ్చినప్పుడు ఎక్కడికి పోయినాడు, వాడు పనికిరాని డాక్టర్, వాడి చేతిలో పెట్టుకున్నాడు తన దేహాన్ని. వాడు ఎడ చేస్తే అట్ట అయింది. అర్థం అవుతుందా? రిటైర్ అయిన తర్వాత అన్నీ జ్ఞాపకం ఉంటాయా? చదువుకునే వాళ్ళు అన్నీ జ్ఞాపకం ఉంటాయి. జ్ఞాపకం ఉన్నప్పటికీ ఎట్లా ఉంటుంది? దేహం బలహీనమైంది, ప్రయోగించగలడా? లేడు. అంటే బయట ఏం తెలుసుకున్నాడు? ఎట్లా నేర్పుకున్నాడు? అదే కుష్ఠరోగమో లేకపోతే క్యాన్సరో అయింది పోయి చివరి దశలో వచ్చినప్పటికి కూడా బయట ఏమీ జ్ఞాపకం పెట్టుకోలేడు. కానీ నేను ఉన్నాను అనే స్వరూపాన్ని మాత్రం విడవకుండా పూర్ణంగా తను రచించిన స్వరూపంలో దాన్ని అభ్యాసం చేసి ఉంటే ఆ స్వరూపంలో నిలుపుకుని దేహాన్ని విడవగలడు. అవుతుందా లేదా? ఇవాళ ఏంటి బెల్లం కొట్టిన రాళ్ళలా కూర్చున్నారు మీరందరూ? మీకందరికీ చైతన్యం కల్పించాల్సి వస్తుంది. మీరందరూ ఆడపిల్లల? మీరందరూ ఆడపిల్లలు కాదు, మీరంతా మగవాళ్ళే, జీవులే మీరందరూ కూడా. అర్థమవుతుందా? కనుక ఏమంటున్నాడు? ఏకః సూర్య సర్వమిదం విభాతి. ఒక్కడే సూర్యుడు, ఇదం సర్వం. ఇదం అంటే ఇది అని గుర్తించగలిగినటువంటిది. మీదంతా తన గ్రహింపు కంటే వేరైనటువంటివన్నీ కూడా అదహ, బయట. తన గ్రహింపుకు తగినటువంటివన్నీ కూడా ఎట్లా? కార్యకారణములతో సహా ఏం చేశావు? విషయాత్మకమైనటువంటి కార్యకారణ ఫల ఇంకా కర్తృత్వ భోక్తృత్వం అన్నిటినీ కూడా నీకు చూడు, ఇది ఎట్లా అయింది చూడు, ఈ కారణం వల్ల ఎట్లా అయింది చూడు, ఇది ఇదన్నట్టు చేసుకున్నావు, నిన్ను పాడు చేసుకున్నావు చూడు అని అన్నీ చూపిస్తుంది. ఒకవేళ విషయం మీద చెప్పాలంటే కూడా ఈ కారణం మీద ఎట్లా అయింది నువ్వు ఎన్నన్నా చెప్పు, అన్ని పదములు కూడా సూర్య విభాతి. సూర్య అంటే తనకు
బయటకు వచ్చిన ఏం ప్రేరణతో వచ్చావో, బయట తను తెలుసుకోవడం కోసం వచ్చావు, తను తెలుసుకోవడం కోసం, గుర్తించడం కోసం వచ్చావు అన్నటువంటి రహస్యాన్ని నీకు తెలియకపోతే నీ ప్రవర్తన ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా నీకు అది ముందు తీసుకొచ్చి పెట్టి, నీ గుర్తింపు లేకపోయినా తీసి ముందు గుర్తించి పెట్టి అక్కడ నీ బయట జయించడం లేదు అన్నటువంటి అనుభూతి మాత్రం నీకు ఇస్తుంది. ఏనాటికైనా సరే నీ అహంకారం తగ్గి నువ్వు ఇటు రావాల్సిందే కానీ అటు పెరగడానికి అవకాశం ఇవ్వదు. అందువల్ల ఏతీతి ఏకః, అది తనకు పొందిన స్వరూపం. బయట ఎన్ని ప్రవర్తనలు చేసినప్పుడు, ఇన్ని జన్మల్లో ఎన్ని విషయాల్లో ఎన్ని ప్రవర్తనలు చేసినప్పుడు కూడా అది పొందలేదు, విషయాలను పొందలేదు, నా వాళ్ళని పొందలేదు, ఏమీ పొందలేదు, కోరికలను పొందలేదు, ఆస్తుపాస్తులను పొందలేదు, మరి నా వాళ్ళని పొందలేదు. ఈష్ణత్రయం అంటారు. అదన భోగేషణ కానీ, శాస్త్రేషణ కానీ, దారేషణ కానీ ఏమీ పొందటం లేదు. ఏకః గచ్చతి జీవ, జీవుడు ఎప్పుడు కూడా దేహం విడిచిన తర్వాత కాదు, ఇప్పుడు కూడా వాడు తన స్వరూపంతోనే తిరుగుతున్నాడు, వాడితో సంప్రదింపులు చేస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. అంతేగాని దాన్ని తన దగ్గరికి తీసుకోవడం లేదు, తీసుకోలేడు. తన దగ్గర స్వరూపం లేదు, తన దగ్గర దానికి ఉనికి లేదు, చోటు లేదు. గ్రహింపు అనే దానిలో తన స్వరూపమే గ్రహింపు, కానీ గ్రహింపని దానిలో పైదానికి చెప్పట్లేదు. అది ఎంతవరకు మన లోకల్లో మనం గ్రహించినట్టుగా అవునట్టుగా వాళ్ళు ఏదో ఆదరణగా మాట్లాడినట్టు ఇవన్నీ కూడా తన స్వరూపానికి తాను ఎట్లా ప్రయోగం చేసుకుంటున్నాడో అక్కడ ఆదరణ తీసుకుంటాడో వాళ్ళని వదిలేస్తాడు. ఎవరితో ఆదరణ చేసినప్పుడు కూడా ఆదరణను అభ్యాసం చేసినటువంటి స్వరూపాన్ని తీసుకుంటాడు, వాడిని వదిలేస్తాడు. అదేవిధంగా సంపాదించడం అనేవాడు డబ్బు సంపాదించడం అంటే డబ్బును వదిలేస్తాడు. సంపాదించడానికి ఎటువంటి కుక్క చావు తెచ్చాడో అది మాత్రం తన దిగ తీసుకుంటాడు. అది తన అభ్యాసం చేసేది. అది అదేవిధంగా డబ్బు వదిలేస్తాడు. ఏది సరే విషయాత్మకంగా చేసినటువంటిది ఏదైనా సరే వదిలేస్తాడు. ఏం చేస్తాడు? అక్కడ తాను పడిన బాధ కానీ పొందిన బోధ కానీ అది తీసుకుంటాడు. అందువల్ల ఏకః సూర్యః ఇదం సర్వం విభాతి. ఈ సర్వం శబ్దంలో ఇదం సర్వం ఇక్కడ పడేటటువంటి గ్రహింపులో ఉన్నటువంటి తేడాలతో ఎన్నెన్నిగా ఉన్నాయో నిన్ను ఎట్లా అడ్డగించిందో చూడండి, ప్రయోగించింది ఒకటి, అది గుర్తించలేకపోయినానంటే అంటే ఎన్ని అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఎట్లా తెలియజేస్తుంది? తనను పొందలేదని స్వరూపంలో చూపిస్తుంది. అంతే పరిస్థితి. ఒకటే మాట, విభాతి. ఏకః విభాతి, సూర్యః విభాతి. ప్రేరణను నీకు పలికిస్తుంది, ప్రకాశింపచేస్తుంది, పొందుటను ప్రకాశింపచేస్తుంది. పొందుటను ఎట్లా ప్రకాశించింది? పొందినట్టుగాను పొందుటను, లేకపోతే పొందకుంటే పొందలేదు అని ప్రకాశింపచేస్తుంది. పొందుట ఎట్లా ప్రకాశింపజేస్తుంది? పొందలేదని ప్రకాశం. ఏకో వీరో దేవరాజో అరిహంత. ప్రసిద్ధార్థం ఎట్లాగంటే ఏకః వీరః దేవరాజః అరిహంత. ప్రసిద్ధార్థం అరిహంత అంటే, అరి అంటేనేమో శత్రువు అని ప్రసిద్ధార్థం, హంత అంటే చంపేవాడు, శత్రువుని చంపేటటువంటి వాడు. దేవరాజుడు అంటే ఇంద్రుడని ప్రసిద్ధార్థం చెప్పి వాడు ఒకడే వీరుడు. చంపగలిగినటువంటి ఇంద్రుడు ఎవడున్నాడో వాడొక్కడే వీరుడు. అవునా? ఇప్పుడు ఇక్కడ వీర శబ్దం వీర విక్రాంతవ ధాతు పోల్చుకుందాం. ముందేమో అగ్ని, అగ కుటిలాయాం గతో, కుటిలమునకు కుటిలం ఎదురువేయడం. ప్రేరణకు యొక్క స్వరూపము, ప్రేరణ ఎట్లా ఉంటుంది? ప్రేరణ ఎప్పుడు పట్టు తన చేతిలో ఉంది. దేనికోసం ప్రేరణ అనే మాట విషయాత్మకంగా వచ్చేటప్పటికి అంటే ఇంకో మెట్టు దిగి మాట్లాడాం అనమాట. ప్రేరణ అనే మాట ముందు కుటిలు ఎదురువేయడమే తప్ప ఎంతసేపటికి వేరే విధంగా సాంసారికంగా లౌకికంగా లేదు. ఇంకోటి అట్ట కాకుండా ప్రేరణ అన్నప్పటికీ కూడా ప్రేరణ కూడా నీకు ప్రకాశింపజేసేది ఏకః శబ్దమే కానీ ఇంకోటి కాదన్నాడు. ఇప్పుడు వీర విక్రాంతవ ధాతు. విక్రాంతం అంటే వీరుడు అంటే ఏం చేస్తాడంటే భయం లేకుండా పోయి శత్రువుని చంపేసి వస్తాడంట. విక్రాంతం అంటాడు, అంటే పరాక్రమం అంటారు. ఈ పరాక్రమం అంట. అట్లాగే వీర విక్రాంతవ ధాతు. జీవుడు ఎప్పుడు కూడా వీరుడేపమన్నాడు. అవునా? ఎంత దూరం పోయి ఎంత పిరికిగా పోయినప్పుడు కూడా ఇంకో విశేషం,
లోకంలో మనం గ్రహించడం పిరికిగా పోయినప్పటికీ కూడా ఎంత విక్రాంతం అంటే అక్కడ పోయిన దానిలో తననే జయించుకున్నాడు కానీ తన్నే జయించుకున్నాడు కానీ దాన్ని తీసుకోవాలి. అంతేనా? అర్థమవుతుందా లేదా? 84 లక్షల జీవరాశుల గర్భాల్లో మానవ జన్మ ఇంతవరకు ఇప్పుడు ఎంత వీరుడు వీడు, వాటిని అన్నిటినీ వదిలేసుకున్నాడు, వాటిని తీసుకోలే, తన్నే జయించుకున్నాడు, అంత వీరుడు. ఆ వీర శబ్దానికి దీనిలో కొన్ని చెప్పుకుంటున్నాడు, వివరాలు పోయి వచ్చేవారని చెప్పుకుందాం. దేవరాజో అరిహంత అన్నాడు. అరిహంత అంటే అరి అంటే శత్రువు అని అర్థం కాదు, గతవు ధాతు అంటే ప్రవర్తనకు ప్రవర్తకుడు. హంత అంటే ప్రవర్తకుడు. ఎటువంటి ప్రవర్తకుడు అంటే హన హింసాగత్యోగం, ప్రవర్తనకు హింసాగతి అనే ప్రవర్తన ఇవ్వగలడట. అర్థమవుతుందా? హింసాగతి అని ఎంత పవిత్రమైందో ఆ పదమును వాడుకుంటారు. హింస అనే పదార్థం ఈ ధాతువులు అట్లా వాడుకుంటారు. హిసి హింసాయాం ఇంకో ధాతు వేరే ఉంది, ఆ హింసకి అర్థం వేరు. ఇక్కడ ఎట్లా వస్తుందంటే మనకు ప్రవర్తన ఎప్పుడు కూడా 2 అంశములుగా ఉంటుంది. ఇది ఒకటి చాలా మాట చెప్పుకున్నాం. ఎట్లాగో ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. అవునా? హన హింసా గతి. హింస దేనికి హింస? అనాత్మ ఖండన. తర్వాత గతి దేనికి? ఆత్మ ప్రశంస. ఇది తనకు రచనా స్వరూపం. అవునా? ఎట్లా రచనా అంటే దేవరాజ, దీనికి దేవరాజ అన్నారు. అరిహంత అంటే ప్రవర్తనను ప్రవర్తింపచేసేది. ప్రవర్తనను మనం చేసే ప్రతి ప్రవర్తనకి కూడా ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన ఉంటున్నారా? ప్రతి ప్రవర్తన కూడా ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన. విషయాత్మకమునందు మనం కష్టపడి కావాలని పోతున్నప్పుడు కూడా అది వద్దని చెప్పడానికే మనం పోయినామట. అనాత్మ ఖండన ఎందుకు? అది తన స్వరూపం అవునా కాదని చూసుకోవడానికి అంత దూరం పోయినాడు. ఆ పోవటంలో కూడా చాలా తమాషాగా ఉంటుంది. ఎట్లా అంటే భాగవతంలో గోపకులతో పిల్లవాళ్ళతో కృష్ణుడు ఆడుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉండేదంటే కృష్ణుడు ఉన్నాడు, మనకేం దిగులు లేదన్నట్టుగా. అఘాసురుడు ఒకసారి వచ్చి పెద్ద నోరు తెరుచుకొని గబ్బిలంలా పెట్టుకుని గుహలా నుంచున్నాడు. వీళ్ళు ఆడుకుంటూ లోపలికి వస్తే మింగేద్దాం అనుకున్నాడు, కృష్ణుడు మింగేద్దాం అనుకున్నాడు. వీళ్ళు కృష్ణుడు వచ్చే ముందే పిల్లకాయలంతా పోయి అక్కడికి చూసుకొని ఇదేవరా కొత్తగా ఉందిరా, చాలా బాగుందిరా అనుకున్నట్ట. బాగుంది అంటే లోపల పోయి చూద్దాం బా అన్నట్ట. వాడు పోతుంటే ఇంకోటి అన్నట్టు ఒరే లోపల పోతున్నా ఏమవుతామో అన్నట్టు. ఇంకోటి అన్నట్ట ఎందుకు మన కృష్ణుడు ఉన్నాడుగా అన్నట్టు. అట్లా నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా అక్కడ మనకు నువ్వు ఎంత దూరం ఉన్నా పో, ఇప్పుడు ఎంత దూరం వచ్చావు ఇంకేముంది కనుక 84 లక్షల జీవితం మా అయితే ఒక 84 జన్మలు ఇస్తాము మానవ జన్మగా. నమ్మకం ఏం లేదు. 84 లక్షల మాటలు మానవ జన్మ ఎత్తిలా కూడా దిగులు లేదు. అయినా నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా వీర విక్రాంత అన్నాడు. అంటే నీ ప్రవర్తనకి ఏమొస్తుంది? ఎప్పుడూ కూడా ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన అనేటటువంటి తనకు దేవరాజమై ఉన్నదట. ఆ దేవరాజమై ఉన్నదని అంటే చెప్పడానికి చక్కగా ఇది దేవలక్షణం. దీని యొక్క ప్రకాశంగా ఉంది, ఇంద్రుడు కాదు. అంటే అర్థం ఏమిటంటే నువ్వు ప్రవర్తించేటప్పుడు క్రీడా నీ ప్రవర్తనకు ఆత్మ ప్రశంస, అనాత్మ ఖండన అనేటటువంటిది ప్రవర్తన కాదు, అది నీకు ప్రకాశింపచేస్తుంది. ఎట్లా చేస్తుంది అంటే నువ్వు విషయాత్మకంగా మాట్లాడినప్పుడుగా అయ్యో చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకున్నానే అని లౌకికంగా కూడా గుర్తింపచేసేటటువంటి ఆ భాష అంతా దేవరాజ. నువ్వు ఎట్టు తిరిగినప్పటికీ కూడా విషయంలో ఎన్ని కష్టనిష్ఠురాలు ఎన్ని మాట్లాడినా, జ్ఞాన విజ్ఞానం ఎన్ని మాట్లాడినప్పుడు కూడా ఈ 10 అంశముల్లో మాట్లాడాల్సిందే. అర్థమవుతుందా? కనుక
ఈ విషయాన్ని ఇంకా వచ్చేవారు బాగా చెప్పుకుందాం. ఎందుకంటే ఆ బందీ అనేటటువంటి వాడు అతను ఎటువంటి ప్రశ్న చూపిస్తున్నాడు, అంత పట్టుదలగా చూపిస్తున్నాడు. ఎందుకు? నేను ఎట్లా ప్రవర్తించాలని చెప్పానో అట్లాగే నువ్వు కూడా వ్యక్తం చేయి. ఆ వ్యక్తం చేయడంలో ఎట్లా ఉంటుంది? ఈయన ఏకహ అనే పదంతో వేశాడు. ఇప్పుడు ఎట్లాగైతే ఇందాక అగ్నికి తర్వాత వెంటనే సూర్య శబ్దానికి తేడా ఎట్లాగో, సూర్య శబ్దానికంటే ఇక్కడ వీరహ వస్తుంది. తర్వాత పితృణాం ఈశ్వర అని అర్థం వస్తుంది. ఈశ్వర అంటే నియామకుడు అని అర్థం వస్తుంది. అంటే తను తాను పొందుటకు అర్థమవుతుందా? తను తాను పొందుటకు 4 అంశములు చూపిస్తున్నారు. ఒకటేమో ముందే కుటిలం వేసేయడం, చేత కాకపోతే ప్రేరణ, నీ ప్రేరణ ఏమో చూసుకోమన్నాడు. లేకపోతే నీ విక్రాంతం ఏమో చూసుకోమన్నాడు. ఇంతవరకు ఎట్లా వచ్చావు? నీ విక్రాంతం ఇట్లా జయించుకుంటూ వచ్చావు. నీ వీరత్వం ఏమనుకున్నావు? నీ శూరత్వం ఏమనుకున్నావు? నీవు చేత కాదంటేమే దాన్ని పట్టు కూర్చున్నామే. ఇంతవరకు అన్ని జన్మలు వదిలిపెట్టేసిన వాడువు, ప్రతి చిన్నది వదిలిపెట్టిన వాడువు. ఈ జన్మలో మనుషు జన్మలో ఎంతమంది చూస్తున్నావు? ఇది నీ విక్రాంతం, నీ వీరం ఇది అని చూపిస్తున్నారు. ఆ తర్వాత పితృణాం ఈశ్వర, రక్షణకు నియామకుడవు నీవు. నువ్వు పొందిన స్వరూపం ఎటువంటిది? నీ రక్షణకు నీవే నియామకుడవు. అర్థమైందా? అది ఏకహ అని. ఏకహ శబ్దంలో అద్వైత స్వరూపం తనకు అది ఒకటి అర్థం వస్తుంది. తన్ను పొందుట ఒకటి అర్థం. అద్వైతం ఎట్లా ఉంటుందంటే తనకు మారు రూపం లేకుండా తాను ఎంత దూరం ఎన్ని ప్రవర్తనలు చేసినప్పుడు, బయట ప్రవర్తనలు చేసినప్పుడు కూడా తన మారు రూపం అనేది లేకుండా తనకు అద్వైత స్వరూపం ఎట్లా ఉంటుందో, తాను పొందుటాన్ని ఎట్లా ఉంటుందో, ఆ పొందుటకి 4 లక్షణాలు ఇక్కడ చూపించుకుంటే 4 మెట్లుగా చివరికి రక్షణ దాకా తను తాను రక్షించుకోవడానికి కూడా తానే నియామకుడు అని ఏక శబ్దంతో చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమైందా? ఆ ఏక శబ్దం చెప్పిన తర్వాత మళ్ళీనో ఈ దోవని తీసుకున్నాడు. ఆయన ఏ అక్కడ అద్వైతాన్ని పొందింపచేశాడో దోవ శబ్దంలో కూడా అద్వైతాన్ని పొందింపచేయాలి. అది ఈయన గొప్పతనం. అప్పుడు అంటే ఏమిటి? అతను చెప్పిన దానికి సమానంగా. ఎందుకు అక్కడ ఏం చెప్పాడు? ఉక్తే వాక్యేచ ఉత్తరం మే బ్రవీ. నువ్వు ఏమి వ్యక్తం చేయబోయి ఏ పరిభాషలో వ్యక్తం చేశావో, అవును, ఏ పరిభాష చేయబోయి ఏ పరిభాష చేశావో, తన్ను తాను గుర్తించడం అనేది ఒక పరిభాష. తనకు భాష వ్యక్తం, అవును, భాష వ్యక్తాయాం వాసి. అర్థమవుతుందా? తన్ను తాను కదిలాడు అంటేనే తను వ్యక్తం చేసుకోవడం కోసం. తను వ్యక్తం చేసుకోవడం అనేటటువంటి దాన్ని బయట నువ్వు ఎట్లా ప్రవర్తింపజేసావు అంటే నిన్ను వ్యక్తం చేసుకునేటట్టుగానే చేసుకున్నావు. కూర్చున్నప్పుడు కూడా తన చైతన్యాన్ని వ్యక్తం చేసుకున్నట్టుగా కూర్చున్నాడు. తేడా దేహంతో వస్తే సర్దుకుని మళ్ళీ తను తాను వ్యక్తం చేసుకునేటట్టుగానే కూర్చున్నాడు. అంటే మనకి ఎట్లా అనుకుంటాం? కూర్చుంటే కుదురుగా కూర్చున్నాడు. కుదురుగా కూర్చోడానికి ఎట్లా ఉండాలో సర్దుకుంటూ కూర్చున్నాడు. కుదురుగా ఉండటానికి ఎట్లా ఉండాలో అట్లా ప్రవర్తిస్తున్నా అనుకుంటున్నాడు. అంటే ఆ కుదురు మళ్ళీ విషయాత్మకంగా మాట్లాడుకున్నాడు. కానీ తన గుర్తింపు, తన లోపల నుంచి ఏమొస్తుందో ఆ కుటిలం అర్థం కాలేదు, తన ప్రేరణ అర్థం కాలేదు, తన వీర విక్రాంతం అర్థం కాలేదు, తనను తాను రక్షించుకోవడము అర్థం కాలేదు, రక్షించుకునే తన నియామకం అర్థం కావట్లేదు. కానీ పొందినవాడే ఆయన. తనకు తన స్వరూపం మిగలటం అని తప్ప ఇంకోటి ఏం లేదు. తను ఎంత దూరం ప్రవర్తించినా తన స్వరూపం మిగలటం కంటే ఇంకోటి ఏం లేదు. ఇంకా మళ్ళీ వచ్చే బుధవారం చెప్పుకుందాం. ఓం తత్సత్.